స్వామి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః స్వామి. స్వామి శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠానికి స్వాగతం స్వామి. అలాగే ధన్యవాదాలు మీరు స్వామి. మన పీఠంలో దిగ్విజయంగా వారాహి నవరాత్రుల దీక్షను కంప్లీట్ చేసుకున్నారు. దానికి పీఠం తరపున అలాగే మా తోటి సాధకుల తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి. స్వామి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ నేపథ్యం ఏంటి, మీ పేరు, అలాగే అంటే మీ కుటుంబ పరంగా కాకుండా మీ వ్యక్తిగతమైన విషయాలు, అంటే సనాతన ధర్మంలోకి మీ ఇంట్రెస్ట్ ఏంటి, అలా మీ ఎలా రాగలిగారు ఏంటి అనేది మీ మాటల్లో ముందుగా మాకు తెలియజేస్తారని భావిస్తున్నాం స్వామి. ధన్యవాదాలు స్వామి. నా పేరు రవీందర్ స్వామి. మాది మంచిర్యాల డిస్టిక్. అసలు నేను తీయడానికి ముందు జనరల్ గా మనం రోజు పూజ చేసుకునే వాళ్ళం. కొంచెం దైవభక్తి కొంచెం ఉండేది స్వామి. చాలా సంవత్సరం అంటే 10th క్లాస్ నుంచి వెళ్ళి 95, 96 నుంచి వెళ్ళి తర్వాత ఇక రెగ్యులర్ గా పూజ చేసుకునే వాళ్ళం. తరాలుగా కొన్ని రోజులు కలిసిన కొద్దీ దైవభక్తి పెరిగింది స్వామి. పెరుగుతూ ఏదన్నా భిక్షలాగా ఉండాలని కొన్ని పరిస్థితుల బట్టి కొన్ని చేయలేకపోయాం స్వామి భిక్షలు. కానీ దైవభక్తి ఉండే స్వామి. గుడికి వెళ్ళడం గానీ, ఇంట్లో దీపం ముట్టించడం గానీ కొన్ని ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఏమనిపించిందంటే కొంచెం ఉద్యోగ రీత్యా గానీ, అంటే ప్రైవేట్ జాబ్ చేసే స్వామి. ఈ ఉద్యోగ రీత్యా గానీ, తర్వాత కొన్ని రోజులకు బిజినెస్ లోకి వచ్చాము. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇక కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కదా స్వామి. దాని ద్వారా ఏదన్నా గురు మంత్రం తీసుకోవాలని ఒక కోరిక ఉండేది స్వామి. చాలా వెతికాము. కానీ ఎక్కడా సరైన గురువు దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత 2023లో అనుకోకుండా ఫేస్‌బుక్‌లో చూస్తుంటే మనకు శ్రీ కాళీ వారాహి త్రిశక్తి పీఠం అని చూశాను స్వామి. చూసిన తర్వాత మాట్లాడాను. మాట్లాడితే జాయిన్ అయితే వాళ్ళు ఫోన్ చేశారు. పీఠం తరపు నుంచెళ్ళి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మరి వాళ్ళు కూడా వాళ్ళ విధి విధానాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే వేరే వాటికి మనకు చాలా తేడా ఉంది స్వామి. కొన్ని పీఠంలో డబ్బులు తీసుకోవడం గాని, లేదంటే ఇన్ని డబ్బులిస్తేనే గురుమంత్రం ఇస్తామని గాని, కొంత తేడా ఉన్నది స్వామి. కానీ మన పీఠంలో డబ్బులు లేకుండా ఉచితంగా దీక్ష ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది స్వామి. కానీ వేరే దగ్గర ఎక్కడైనా గాని ఈ ఫెసిలిటీ లేదు స్వామి. చాలా అద్భుతం అనిపించింది. నన్ను కూడా శ్రీ కాళీవారాహి త్రిశక్తి పీఠంలో ఒక కుటుంబంలాగా నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు స్వామి. ప్రజెంట్ మా బిజినెస్ స్వామి చాలా మంచి జరుగుతుంది. నాకు గురువు గారు గాని, మా లీడర్స్ గాని మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ దయతోటే నేను ముందుకు రావడం జరిగింది. వారాహి నవరాత్రులు కూడా విజయవంతంగా జరిగినాయంటే అంతా మీ దయనే. గురుగారి దయ, అమ్మగారి అనుగ్రహం, లీడర్స్ వాళ్ళ సపోర్ట్ మెయిన్. స్వామి, చాలా చిన్న సవరణ. సంతోషం. రవీంద్ర గారు, చిన్న సవరణ. ఇందులో మేము నిమిత్త మాత్రం స్వామి. గురువు గారు మాకు ఏదో చిన్న బాధ్యత, అంటే అమ్మవారి కృపతో ఆ బాధ్యతను అప్పచెప్పారు. దాన్ని మా శాయశక్తులా మేము చేయడానికి ప్రయత్నం చేశాం స్వామి, అంతే అండి. అంతా గురువు గారిది, అమ్మవారిదేనండి. అంటే ఇప్పుడు పీటర్ తరపున అయినా కానీ ఇప్పుడు వేరే వాళ్ళు ఇంత సపోర్ట్ ఉండదు స్వామి. ఇప్పుడు అన్నిటికి గురువు గారికి ఏమైనా చేస్తే వాళ్ళు లేట్ గా సమాధానం ఇవ్వడం కానీ, నువ్వు ఒక్కరే ఉన్నవా, నువ్వు మాకు వేరే వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు చిన్న చిన్న క్వశ్చన్లు అడగద్దని నేను చాలా కొన్ని బయట చూస్తున్నా స్వామి. కానీ మన దాంట్లో ఏంటంటే ఒక కమ్యూనిటీ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చాలా సంతోషంగా ఉంది స్వామి. మన అందరం ఒకే విధంగా. నేను ఫోన్ చేసినా గానీ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు ఫోన్ చేయండి అని చాలా మంచిగా ఒక బ్రదర్ లాగా రిసీవ్ చేసుకోవడం గానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా సంతోషం అనిపించింది స్వామి. మంచి సపోర్ట్ ఉంది. మీరు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మేము ఇంత విజయవంతంగా చేయగలిగినాం. ఇంత హ్యాపీగా ఉన్నామంటే పీఠం తరపున గురుగారికి, పీఠం సభ్యులందరికీ అందరికి కృతజ్ఞత, అందరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అమ్మవారి అనుగ్రహం స్వామి, అంతా కూడా అమ్మవారిది, గురుగారిది. పీఠంలోకి రావడం జరిగింది. అలాగే దిగ్విజయంగా ఈ వారాహి నవరాత్రులను మీరు కంప్లీట్ చేశారండి.
స్వామి మీ నుంచి స్వామి. కొంత అంటే మీ అభిప్రాయాలు తెలుసుకుందన్న ఉద్దేశంతో ఈ జూమ్ కాల్ పెట్టడం జరిగింది స్వామి. యాక్చువల్‌గా స్వామి. చెప్పారు మీ ఇతివృత్తాన్ని, అలాగే మీ ఇంట్రెస్ట్‌ని, మీ చిన్నప్పటి నుంచి పెరిగిన సనాతన ధర్మంలో గాని, లేతే మీ పూజా విధానాల్లో గాని, దైనందిన జీవితంలో గాని ఎటువంటి ఆహ్, కార్యక్రమాలు మీరు చేసినది చాలా క్లుప్తంగా మీరు వివరించారు. ధన్యవాదాలు స్వామి. అలాగే నవరాత్రులు మీరు ఇదివరకే 2023లో మీరు చేశారని చెప్పారండి. అసలు మీకు వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు స్వామి? అంటే లాస్ట్ టైమ్ చేశారు గదా! 23లో చేశారు. మీరే చెప్పారు మీ మాటల్లో. స్వామి. అయితే మనకు చేస్తున్నాం గానీ ఎలా చేయాలి? ఏంది అనేది మనకు పర్టిక్యులర్ లేదు స్వామి. చాలా ఓకే తేడా అండి. ఉంది. మనం ఇంతకుముందు చేసిన దానికి అసలు ఏం చేశామనేది, అసలు ఎలా చేయాలనేది, అసలు ఇప్పుడు పీఠంలోకి వచ్చిన తర్వాత ఒక సభ్యునిగా అసలు అమ్మవారిని ఎలా వేడుకోవాలి? గురువుని ఎలా పూజించాలి? ఎదుటి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇవన్నీ మనం ఇంట్లో నేర్చుకున్నాం. పీఠంలో నేర్చుకున్నాం అవి. బయట నేర్చుకున్నయి గాదు. బయట ఉల్టా ఉంటది. ఏంది అంటే ఏంటిదన్నట్టు మాట్లాడతాం గానీ, కానీ పీఠంలో చాలా నియమ నిబంధనలు, ఓకే సార్. సంతోషం ఎలా స్వామి ఉండాలి, చెప్తున్నారు. విధి విధానాలు. సనాతన ధర్మం అంటే ఆ ధర్మానికి అనుకూలంగానే ఉండాలి. గురువుగారి ఆజ్ఞ ఏమన్నా మాట మిస్టేక్ అయితే, అయ్యో! నేను ఇది వినబడతది గావచ్చు. గురువుగారికి వినబడతది గావచ్చు. మళ్ళీ గురువుగారు ఏమన్నా అంటారేమో అనే భయము. అలా ఆ విధంగా కొనసాగించడం జరిగింది. ఈ 9 రోజులు అమ్మవారి అనుగ్రహం ఉన్నా గాని, గురువుగారి భయం మీదకెళ్ళి అన్ని పర్ఫెక్ట్ జేసుకోవాలి. ఏదైనా గాని పద్ధతిగానే ఉండాలి. ఇది అసలు లైఫ్ అంటే ఇలా ఉండాలి అనే ఒక పద్ధతి ప్రకారంగా వచ్చింది. ఇన్ని రోజులు చేసాం స్వామి. పూజ చేసాము. వెళ్ళినమా, దీపం ముట్టించినమా, ఏదో 2 మంత్రాలు వినాయకుడి గణపతి ప్రార్థన ఏదో ఒకటి చదువుకున్నామా, వచ్చినమా. మరి నాకు అమ్మవారు నన్ను ఎందుకు అనుగ్రహిస్తలేరు? అసలు నేను ఏం తప్పు చేసినా? ఇవన్నీ వచ్చేతుండే. అసలు మనం ఎలా చేయాలి ఏందని నేను నవరాత్రులు అనేది 4 ఉంటాయి కదా స్వామి. 4 చేసేవాడిని. కానీ ఇలా గాకుండా నార్మల్. ఇప్పుడు పూజ అంటే పొద్దున దీపం ముట్టించుకోవాలి, టిఫిన్ చేయాలి, అమ్మవారికి భోజనం పెట్టాలి మధ్యాహ్నం. ఉపవాసం అయిపోతది. మళ్ళా బ్రహ్మచర్యం. 9 రోజులు బ్రహ్మచర్యం పాటించేవాడిని. కిందనే పడుకునేవాడిని. ఇవి నార్మల్ లైఫ్ అన్నట్టు ఇది. ఇప్పుడు ఈ నవరాత్రులకు నేను గత చేసిన 4 నవరాత్రులకు, దేవి నవరాత్రులు ఒక 5 ఇయర్స్ అయితుంది స్వామి. కానీ 5 ఇయర్స్‌లో నేను ఇలా చేయలేదు. ఇలా ఉంటాయని తెలియదసలు. నవరాత్రులంటే ఇంత గ్రాండ్‌గుంటాయా? అసలు ఒక గుడిలాగా, ఇల్లు ఒక దేవాలయంలాగా అయిపోయింది మా ఇంట్లో. ఎంత సంతోషం అనిపించిందంటే, దేవాలయం కూడా మా ఇంట్లోనే ఉందనిపించింది. అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారనిపించింది. ఈ 9 రాత్రులు మన అమ్మవారు మన ఇంట్లో ఉంటే, మరి మనం అలాగే దీక్ష కొనసాగిస్తే, అమ్మవారు మనతోటే ఉంటుంది కదా స్వామి. ఎంత సంతోషం అనిపిస్తది. అవునండి. అలా అవును అనిపించింది. స్వామి. నేను దేవి నవరాత్రులు కూడా చేసేవాడిని. అంటే నిబంధనల ప్రకారం కొన్ని రోజులు ఆ నవరాత్రులు మాత్రమే చెప్పులేసుకోకుండా ఉండేవాడిని. పద్ధతిగానే ఉండేవాడిని. బ్రహ్మచర్యం గాని, ఒకటే పూట భోజనం గాని అన్నీ చేసేవాడిని. జస్ట్ దీపం ముట్టిచ్చేది. ఆ నియమ నిబంధన కొంతవరకే పాటించేది. ఇప్పుడు గురువుగారు చెప్పడం వల్ల, మీరు కొన్ని సలహాలు ఇవ్వడం వల్ల, మా డౌట్స్ అన్నీ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఇంకా కొన్ని డౌట్స్ చాలా ఉండే నాకు. శ్రీముతుల దయ వల్ల చాలా క్లియర్ అయిపోయింది. వాళ్ళు అడగని క్వెషన్ లేదు. చాలా బ్రహ్మాండంగా అయిపోయింది. అన్ని క్వెషన్ సంతోషం. నేను యాక్చువల్‌గా ఆ రోజు మేము ఇద్దరమే విన్నాం. గురుగారు చెప్పారు ఒక అది శ్రీముతుల ఫస్ట్ జూమ్ కాల్‌లో. అవన్నీ వినండి అని మనకు గ్రూప్‌లో పెట్టారు. ఆ రోజు నేను ఫస్ట్ విన్నాను. అంటే ఫాలో అయితున్నాను. అది ఏంటిది అని మళ్ళా జూమ్ కాల్‌లో ఏం అడగాలి అనేది ఒకటి చిన్న డౌట్ ఉండే కదా స్వామి. అయితే వాళ్ళు అడిగిన క్వెషన్‌లు మన దాంట్లో ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకుంటే అసలు మన క్వెషన్ మనకు ఏం అడగాలో అర్థం కాలేదు. మళ్ళీ నైట్‌లో గురువుగారు మాట్లాడిన తర్వాత "రవీందర్ చెప్పవయ్యా" అంటే ఏం అడగాలి గురుగారు నాకేం అర్థం కావట్లేదు. శ్రీమూర్తులు మొత్తం అడిగేసారు. నాకున్న క్వెషన్‌లన్నీ అడిగేసారు. అంటే సరే ఇంకేమైనా ఉంటే అడగవయ్యా అంటే, "ఏం లేదు గురుగారు అంతా హ్యాపీ. ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే మా లీడర్స్‌ని అడుగుతాం." అడగండయ్యా మీరు ఏదున్నా గాని, ఏ చిన్న డౌట్ ఉన్నా గాని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇంకా ఇద్దరు వేరే వాళ్ళున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నాకు మెసేజ్ పెట్టమని గురువుగారు చాలా సపోర్ట్ చేశారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. గురుగారి దయ వల్ల పీఠం తరపున మన లీడర్స్ గాని మాకు చాలా మంచి సపోర్ట్ చేశారు. మేము చాలా సంతోషంగా ఉండడం జరిగింది. నవరాత్రులు విజయవంతంగా, సంపూర్ణంగా ప్రతి ఒక్కటి చిన్న ఇబ్బందేందంటే అలవాటు లేదు గాబట్టి కొంచెం సాధన అనేది తగ్గించడం జరిగింది. అందులో విషయం ఖచ్చితంగా క్షమించాలి అందరూ. లీడర్స్ గారిని క్షమించాలి. గురుగారు గూడా క్షమించాలి.
అదొక్కటి చిన్న సాధన మాత్రం అలవాటు లేదు కాబట్టి కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. హాఫ్ అన్ అవర్, 40 నిమిషాలు, 1 అవర్ కంటే ఎక్కువ చేయలేకపోయాం. మిమ్మల్ని కూడా లేదు అడిగాము. స్వామి. ఒక్క నొప్పులు విషయం కూడా ఉన్నాయి గురువుగారు ఎలా అంటే, మీకు అలవాటైతది. అప్పటికి గురువుగారు చెప్పారు. ఏది మన అమ్మవారి పీఠం పేరు మీద మీరు సాధన చేయండి. నవరాత్రులకు ఇబ్బందయితదని గురువుగారు ఫస్టే హింట్ ఇచ్చారు. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ముందు సాగించలేకపోయాం. కానీ 4 రోజుల ముందే జస్ట్ 4, 5 డేస్ ముందు అమ్మవారి పేరు మీద ట్రై చేశాను. కానీ అమ్మో! ఏంటంటే అది చాలా పవర్‌ఫుల్. అమ్మవారి ఫోటో తీసుకొచ్చినప్పుడు గాని, అమ్మవారి పీఠం పేరు మీద సాధన చేస్తుంటే అదొక వింత అనుభూతి స్వామి. అది చాలా అనుభూతి. అది ఎలా చెప్పాలో కూడా అర్థం కానంత అనుభూతి. అలా అనిపిచ్చింది. మళ్ళా నాకు అనుభవాలు రాకుండా మా మిసెస్‌కి అనుభవాలు రావడం. అదేంటి? అది నాకు వండర్ అనిపిచ్చింది. ఇంట్లో అమ్మవారు తిరిగినట్టు గాని, అమ్మవారు తనకు కనపడితే నాకు కనపడుతుందనడు గాని, ఆళ్ళు భయపడడం. అలా గూడా జరిగింది. గురుగారు మనకు ముందే జెప్పారు. అంటే కొన్ని లాస్ట్ ఇయర్‌లో కొన్ని అనుభవాలున్నవి. అవి గురుగారితోని మనం పంచుకోవడం జరిగింది. నేను కొంచెం మిస్టేక్‌లో నాకు వేరే సూతకం వల్ల నేను లాస్ట్ ఇయర్ కొనసాగించలేకపోయాను. అవి కొన్ని తెలిసినయి గాబట్టి మళ్ళీ ఇప్పుడు గూడా ముందు ఈ డౌట్స్ అనేది గురువుగారు ఈ సంవత్సరం ముందే జెప్పారు. ఏమైనా అది డౌట్స్ ఉంటే అడగండి అని జూమ్ కాల్ గూడా ముందే కండక్ట్ జేయడం వల్ల కొన్ని అనుమానం ఏమైనా ఉంటే తీరిందన్నట్టు. అది కొంచెం మనకు ప్లస్ పాయింట్ అయింది. ఓకే ఈ సార్. గురువుగారిని గూడా ఒక విషయంలో అడగడం జరిగింది. గురువుగారు మరి అనుభవాలు మాకు రావడం లేదు. మా మేడంకే వస్తున్నాయి ఎందుకు గురుగారు అంటే చెప్పారు. అయ్యా మీరేదైనా కర్మ ఉంటే మీకు రాకుండా వాళ్ళకొస్తాయి. వాళ్ళేం భయపడకూడదు. మళ్ళీ మీరిద్దరు ఓకే అయ్యి నమ్ముకుంటేనే కరెక్టొస్తారు. ఎందుకంటే మళ్ళీ ఒకరికి అనుమానం ఉండి, ఒకరికి ప్రాబ్లమ్ ఉన్నది అనుకుంటే మళ్ళీ ఇబ్బందయితది. మీరు అలా కాకుండా మీ మిసెస్‌కొచ్చిన తర్వాత గొడవలైన రోజులు కూడా ఉన్నాయన్నారు. ఎందుకంటే "నువ్వేదో చేస్తున్నావు. ఇదంతా ఏంది? నాకే అమ్మవారు కనబడుతున్నారు. నీకెందుకు కనబడట్లేరు? నీకేమైతలేదని" అలా కూడా కొన్ని గొడవలైనయి ఉన్నాయన్నారు. కానీ మేము అండర్‌స్టాండింగ్‌లా మా శ్రీమూర్తి నాకు మంచి సపోర్ట్ చేయడం వల్ల ఈ నవరాత్రి కూడా చాలా మంచిగా జరిగినాయి. మేము ఫ్యామిలీ అంతా సంతోషంగున్నాం. చాలా మంచిగా అనిపించింది. అదొకటి సంతోషం స్వామి. స్వామి. స్వామి మీకు వారాహి అమ్మవారు ఎలా తెలుసండి? ఎప్పుడు తెలుసు? ఎలా తెలుసు వారాహి అమ్మవారి గురించి? వారాహి అమ్మవారి గురించి జనరల్‌గా కొన్ని ఫేస్‌బుక్‌లో ఇవన్నీ చూస్తుంటాం గదండీ. ఇప్పుడు సనాతన ధర్మం గాని, భక్తి తత్వం గాని కొన్ని కొన్ని ఈ కొంతమంది భక్తి ఉన్న వాళ్ళు గూడా కొన్ని షేర్ చేస్తూ ఉంటారు గదా! ఫేస్‌బుక్‌లో. అవన్నీ ఒక 5 ఇయర్స్ నుంచెల్లి 10 అవును ఇయర్స్ స్వామి. నుంచి జనరల్‌గా చూస్తుంటాం గదా స్వామి. అయితే నేను కొంచెం దగ్గరగా ఉంటా స్వామి. సనాతన ధర్మానికి దగ్గరగా ఉంటాను. ఇలాంటి వాటినే ఎక్కువ చూస్తాను. ఎందుకంటే ఇవి మనకు సమాజంలో ఎలా ఉండాలి, మంచితనం అనేది ఒకటే మనం తీసుకుంటాం. ఫేస్‌బుక్‌లో చెడు గూడా ఒస్తాయి. చెడు తీసుకోకుండా మంచిని తీసుకొని వారాహి అమ్మవారు గాని, శ్యామలాదేవి అమ్మవారు గాని, వసంత నవరాత్రులు గాని, దేవి నవరాత్రులు అంటే మనం వీటికి దగ్గరైన కొద్దీ మన దేవతామూర్తులు మనకు కొన్ని అనుకూలంగా దగ్గరికి తీసుకొస్తూ ఉంటారు కాబట్టి స్వామి. మేమెలా అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని నమ్ముకునేవాళ్ళం. తర్వాత ఒకరోజు వినాయకుని దగ్గర మాకు కలశం వచ్చింది. కలశం వచ్చిన తర్వాత వినాయకుడిని నమ్ముకోవడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత అమ్మవారి దగ్గర మాకు కలశం వచ్చింది. అది వండర్ స్వామి. మాకు చాలా మంచిది జరిగింది. అమ్మవారి కలశం మాకు దుర్గామాత దగ్గర కలశం మేము నవరాత్రులలో కలశం మాకిచ్చారు. ఇచ్చినప్పటి నుంచి మాకు మంచి జరిగింది. ఇలా ఒక స్టెప్ బై స్టెప్ ఇలా వినాయకుడిని వేడుకోవడం, నరసింహస్వామిని, తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడం, అమ్మవారిని వేడుకోవడం ఇవి వచ్చిన కొద్దీ మనకు భక్తి ఎక్కువ పెరుగుతుంది. వీళ్ళు అమ్మవార్లు మనకు దగ్గరవుతున్నారు కాబట్టి, మనం వీళ్ళని నమ్ముకుంటే ఇంకా మంచి జరుగుతది. మంచి జరుగుతుంది అంటే మనం ఏదో జేయాలి. ఏం జేయాలి? మనకున్న దాంట్లో ఎంతో కొంత పేదవారికి గాని సాయం జేయడం గాని, లేదంటే ఇప్పుడు మన వినాయకుని దగ్గర అన్న సంతర్పణకు సాయం జేయడం. అంటే విరాళం ఇవ్వడం గాని, మన అమ్మవారికి దేవి నవరాత్రుల్లో అన్న సంతర్పణకు గాని, విరాళాలు ఇవ్వడం గాని, అలా నేను చాలా పార్టిసిపేట్ జేసేవాడిని. ఇక్కడ గాకుండా ఇంకెవరికన్నా ఏమన్నా గావాలంటే ఆహ్, కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది కొంచెం అలవాటు పడిపోయింది సమాజంలో. ఎందుకంటే అమ్మవారు దగ్గరైతున్న కొద్దీ మనకు ఇవి కొంచెం మనకు దగ్గరొచ్చినాయి స్వామి. అలా మనకు తెలుస్తుంటే నాకు 22లో తెలుసుకున్నాను. వారాహి అమ్మవారు నవరాత్రులుంటాయి.
ఈ దేవి నవరాత్రులు ఉంటాయి. ఇలా ఇయర్‌లీ 4 నవరాత్రులు ఉంటాయని తెలిసింది. తెలిసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే ఫస్ట్ టైమ్ నవరాత్రులను మనం వేడుకోవాలనే ఉద్దేశంతోటి అసలు ఇట్లా పూజ అనేది ఏం లేదు. జస్ట్ మార్నింగ్ దీపం ముట్టించుకోవాలి, టిఫిన్ చేయాలి, షాప్‌కెళ్ళాలి, మన పనేదో చేసుకోవాలి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేయాలి, అమ్మవారికి నివేదన చేయాలి భోజనం, ప్రసాదం పెట్టేసి, మళ్ళీ భోజనం చేసేసి, మళ్ళీ సాయంత్రం మళ్ళీ దీపం ముట్టించుకోవాలి. అంతే ఇగ. అందులో గూడా కొన్ని చెప్పారు. ఏది మన సంకల్పం వేడుకోవాలని. సంకల్పం అంటే కరెక్ట్ తెలియదు. అమ్మా అంతా మీరే. మీరు మమ్మల్ని దయ చూడండి తల్లి. ఇగ ఇంతే ఇగ. ఏదనుంటే ఒక మన 108 పేర్లు అమ్మవారి అలా చదువుకోవడం ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అంతకంటే ఎక్కువ తెలియదు పూజ అంటే. అలా చేసుకునేవాళ్ళం. అలా లాస్ట్ ఇయర్‌లో అంతకంటే ముందు లాస్ట్ ఇయర్‌లో వారాహి వరకు 4 నవరాత్రులు కంటిన్యూ చేశాను. కానీ ఇలా గాకుండా దేవి నవరాత్రులు మాత్రం మన్ పర్ఫెక్ట్ చేసేవాడిని చెప్పులు లేకుండా. మిగతా 3 నవరాత్రులు మాత్రం చెప్పులతోనే ఉండేవాడిని. అంటే నాకు ఇంత వాల్యూ అమ్మవారి గురించి నాకింత వాల్యూ తెలియదు. అమ్మవారు అంటే అమ్మవారు. మనకు తోచిన దాంట్లో, మనం చేతనైన దాంట్లో చేసేవాళ్ళం. వారాహి అమ్మవారంటే ఇప్పుడు తెలుసుకున్నాను అసలు. అమ్మవారంటే అమ్మవారి బలం ఎంత మనం చూడగలమా? మనకు అమ్మవారు అనుగ్రహిస్తదా లేదా అనేది మనకు ఈ మన గురువుగారు దయ వల్ల గురు పీఠం తరపున మనకు అన్ని వివరించడం జరిగింది. వివరించిన తర్వాత మనం ఈ నవరాత్రులు విజయవంతం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నలుగురికి చెప్పగలుగుతున్నాం. వారాహి నవరాత్రులు అంటే ఇంత పవర్ ఉంటది, ఇలా ఉంటది. మనం ఇలా చేసుకోవాలని చెప్పడం జరిగింది స్వామి. ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఇప్పుడు బతికినన్ని రోజులు అమ్మవారిని వేడుకోవడమే. గురుగారి ఏదైనా ఉంటే గురుగారి అనుగ్రహం తీసుకోవడమే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా లీడర్స్‌ని గాని, మా సీనియర్‌లు ఉంటారు గదా! వాళ్ళని ఏదైనా గాని డౌట్ అడగడమే. ఇక నుంచి పీఠం దయ వల్ల, గురుగారి పాదాల దయ వల్ల ఇగ మనం ముందుకు సాగాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి మీకు ఈ పీఠం గురించి ఎలా తెలిసిందండి? ఎప్పుడు తెలిసింది? అసలు ఆ పీఠానికి ఎలా పీఠం వచ్చారు? పీఠం నుంచి లాస్ట్ ఇయర్ తెలిసింది స్వామి నాకు. లాస్ట్ ఇయర్ మేబీ ఫిబ్రవరిలో తెలిసింది స్వామి. ఫిబ్రవరి, మార్చ్ వరకు తెలుసుకున్నాను స్వామి. జస్ట్ ఇలా ఫేస్‌బుక్‌లో చూస్తుంటేనే పీఠం ఉందని చూసాను. అయితే విషయం ఏందంటే ఇంతకంటే ముందు గూడా చూసాం స్వామి. వేరే పీఠం ఉన్నది అవన్నీ గూడా చూసాం. కానీ మనకు కనెక్ట్ కాలేదు. వాళ్ళేదో ఒకటి చెప్పడం, మనం ఒకటి చేయడం. ఓకే లేదంటే స్వామి. మీరు ఇన్ని పూజలు చేయాలంటే ఇంత అమౌంట్ పే చేయాలి. మేము ఇలాంటి వారికి దీక్ష ఇస్తాం. మీరు అట్లా కొన్నొచ్చినాయి గానీ అంతెందుకో ఇంట్రెస్ట్ అనిపియలేదు స్వామి. ఫేస్‌బుక్‌లో మన కాళీ వార కాళీ వారాహి త్రిశక్తి పీఠం గురించి తెలిసంగానే ఆ పేరు చదవంగానే ఒక అట్రాక్షన్ అన్నట్టు. ఏదో లవ్ అంటే ఫస్ట్ లవ్ అన్నట్టు ఎట్లా కలుస్తదో అట్లా అమ్మవారి పేరు చదవంగానే ఇగ అడిక్ట్ అయిపోయినాం ఇగ. అమ్మవారు మనం ఇందులో సెట్ అయిపోతాం. అనంగానే అదొకటి క్లిక్ చేయంగానే మనకు ఫోనొచ్చింది. ఫోన్ రాంగానే నేను గూడా చేద్దాం అనుకుంటున్నా స్వామి. ఇట్లా నాకు గూడా గురు మంత్రం గావాలి. నాకు గురువు అనుజ్ఞ గావాలని చాలా సంవత్సరాలు స్వామి. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. డబ్బులు లక్షలు ఖర్చు పెట్టాను. అసలెవరు నమ్మరు. ఇన్ని డబ్బులు అరే పిచ్చోనివా నువ్వేం మా క్యాస్ట్‌కు, ఆ పూజలకు దానికి సంబంధం లేదు. ఎవరు ఏది చెప్తే అమ్మవారి గురించి వాడెవడో దొంగ చెప్తే వానికి డబ్బులివ్వడమే. ఏది చెప్తే అది వినడమే. అమ్మవారి గురించి గాని, అయ్యవారి గురించి గాని ఏది చెప్పినా గాని వినడమే. ఇన్ని డబ్బులైతాయి అంటే ఇచ్చేయడమే. ఎంతోమంది చాలా మంది చెప్పారు. గురుమంత్రం ఇయమంటే ఒక్కరు కరెక్ట్ సపోర్ట్ చేసింది లేదు. చాలా డబ్బులు వేస్ట్ అయినాయి. ఎన్ని గుళ్ళు తిరిగినా గాని, ఏ మందిరానికి పోయినా గాని ఎక్కడ సపోర్ట్ రాలేదు. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత మనం మా అప్పుడు సీనియర్‌లు మాట్లాడిన వాళ్ళే కాల్ చేశారు. కాల్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళొక్కటే చెప్పారు. "మీకే డబ్బులు లేదు. మీకు అమ్మవారిని వేడుకునే శక్తి మీకుందా? అమ్మవారు అనుగ్రహిస్తే మీరు కంటిన్యూ చేస్తారా? మీకు గురువుగారు మధ్యలో ఉంటారు. ఇవి విధి విధానాలు చెప్తారు" అని పర్ఫెక్ట్‌గా చెప్పడం జరిగింది. అందులో నేను ముందుకొచ్చాను. ముందుకొచ్చిన తర్వాత గురుగారు చె గురుగారు చెప్పారు. అంటే ఫోటో ఇవ్వండి. అసలు మీరొస్తారు సరే. అమ్మవారు గూడా అనుగ్రహించాలి గదా! మీకు అర్హత ఉందో లేదో గదా! చెక్ చేస్తా అన్నారు గురుగారు. చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఆహ్, "రవీందర్ నువ్వు ఓకేనయ్యా? నువ్వు కరెక్ట్ చేసుకుంటావా?" అవన్నీ విధి విధానాలు చెప్పిన తర్వాత అన్నీ ఓకే అన్న తర్వాత అప్పుడు జాయిన్ చేశారు నాకు. జాయిన్ చేసిన తర్వాత అప్పుడు నాకు లీడర్ నాగరాజ స్వామి ఉండేది. చాలా మంచి సపోర్ట్ చేశారు. అప్పుడు కిరణ్ స్వామి ఉండేది.
అప్పుడే శివస్వామి అప్పుడే సిద్ధి పొందిండు. అప్పుడు సిద్ధార్థ స్వామి కూడా ఉండేది. అప్పుడు నాకు జూమ్ కాల్‌లో అప్పుడు నేను 2, 3 జూమ్ కాల్ కూడా అటెండ్ అయ్యాను. చాలా సంతోషం అనిపించేది. అన్న సందర్భంలో అప్పుడే గుంటూరులోనో, విజయవాడలో చేశారు. ఒకటి నాకు హైదరాబాద్‌లో చాలా గుర్తుంది. బసవ తరగతిలో అన్న సంతర్పణ చేశారు. ఇవన్నీ విన్నాను. ఇంత మంచిగుంటుందా? అసలు పీఠంలోకి మనం ఇంకా అయ్యో! ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఏమో! మనం ఎందుకు ఇన్ని రోజులు లేట్ చేసామో! అసలు మనకు ఎందుకు తెలియలేదు అనే చిన్న బాధ అనిపించేది స్వామి. తర్వాత తెలిసిన తర్వాత కూడా సరే, ఇప్పుడు మనం అమ్మ దయ వల్ల ఇప్పటికైనా గాని మించిపోయింది లేదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అని చెప్పి మళ్ళీ తొందరగా అందరితోని మాట్లాడి విధి విధానాలు తెలుసుకొని నేను అగ్ని స్వామి అని అన్నిటికి ఒప్పుకున్న తర్వాత గురుగారు కూడా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత అప్పుడు పీఠంలోకి గురుగారి దయ వల్ల, పీఠం దయ వల్ల, అమ్మవారి అనుగ్రహం దయ వల్ల పీఠంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అన్నీ జరుగుతున్నాయి. శంకరాచార్యులది, శివానంద లహరి ఆడియో ఫైల్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత చిన్న బ్యాడ్ లక్ ఇంట్లో సూతకం వచ్చింది. వచ్చిన తర్వాత నాగరాజ స్వామిని అడిగాను. మీకు ఇబ్బంది ఏం లేదండి. మీరు గురుగారితో మాట్లాడమని చెప్పారు. గురుగారితోని మాట్లాడాను. ఇంట్లో అడిగి తెలుసుకోమన్నారు. ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. సూతకంలో దేవుడిని వేడుకోవద్దు. మళ్ళా అమ్మవారు మళ్ళా ఆగ్రహానికొస్తే ఇబ్బందయితది. అందరం బలైతామని ఇగ వాళ్ళు కొంచెం అనడం వల్ల ఇంట్లో ఫ్యామిలీ తోటి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ రావడం జరిగింది. అదొకటి బ్యాడ్ స్వామి. మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ఈ మనకు వారం రోజులు 1 మంత్ ముందే మన వారాహి నవరాత్రులొచ్చినాయి కాబట్టి, ఇక ఆ సూతకం ముందే క్లోజ్ చేసుకున్నానిగ. ఎందుకంటే లాస్ట్ ఇయరే వేస్ట్ చేసుకున్నాను. ఇయర్ అంతా వేస్ట్ అయిపోయింది. ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు ఆ పాదాలు విడిచిపెట్టేది లేదు. ఏదైనా జరగనియండి. ఎవ్వరికి అడ్డం వచ్చినా గాని ఊరుకునేది లేదు. అమ్మవారి పాదాలు పట్టుకోవాలె. ఏదైనా ఉంటే వేడుకోవాలె. గురుగారిని వేడుకోవాలె. ఇదొక్కటే మనకు సంకల్పం అన్నట్టు. ఈ బాధలు పోతాయా? ఏమన్నా బలమొస్తదా? ధనమొస్తదా? కాదు. ఫస్ట్ గురుగారిని వేడుకోవాలె. అమ్మవారి అనుగ్రహం కావాలె. దీంతోటి మేము ముందే జాయిన్ అయినా. గురుగారు కూడా చెప్పడం జరిగింది. గురుగారు చెప్తే ఫస్ట్ స్టెప్ కాకుండా డైరెక్ట్ సెకండ్ స్టెప్‌లో జాయిన్ చేశారు. అవును స్వామి. మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు అమ్మవారి సపోర్ట్, గురువుగారి సపోర్ట్ తప్పనిసరిగా ఉంటదండి. మన సంకల్ప బలం గట్టిగా ఉండాలన్నమాటండి. అంటే అది మీ కొంచెం విషయంలో భయం అవును స్వామి. కొంచెం భయమైంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చెప్పిన మాట వినలే గదా! నువ్వు చేసుకోవచ్చని చెప్తే నువ్వే వెనక్కి వెళ్ళావు గదా బాబు! నువ్వు మళ్ళా పొరపాటు చేసి అంత దగ్గరకొచ్చిన తర్వాత మంత్రం ఇచ్చే టైంలో మళ్ళా ఏమన్నా బ్యాక్ సైడ్ ఎళ్ళిపోతే నమ్మకం ఉండాలి గదా స్వామి! నమ్మకం లేని మళ్ళా వెళ్ళిపోతే మళ్ళా గురువుగారు అనుగ్రహిస్తారో లేదో అని ఇగ గురువుగారిని వేడుకోవడం, అమ్మవారిని వేడుకోవడం. స్వామి నువ్వు ఏదైనా చెయ్యి స్వామి తల్లి నువ్వే భారం. ఇప్పుడు నిన్నే నమ్ముకుంటున్నా. నన్ను పీఠంలోకి తీసుకోవాలి. ఎటు చేసి తీసుకోవాలి. నా మీద కోపం పెట్టుకోవద్దు గురుగారు. నన్ను ఎలాగైనా గాని నన్ను మళ్ళీ పీఠంలోకి ఒక సభ్యునిగా వేడుకోవాలి. తల్లి ఒక బిడ్డగా నువ్వు నన్ను తీసుకోవాలి అంతే. మేమొక కుటుంబంలాగా మళ్ళీ ఏ తప్పు చెయ్యను. ఏదున్నా గాని మీరే బాధ్యత అని అమ్మవారిని వేడుకోవడం వల్ల, దేవుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల, గురుగారి దయ వల్ల పీఠంలోకి రావడం జరిగింది. నవరాత్రులు చేసుకోవడం జరిగింది. సంతోషంగా. స్వామి మీకు స్వామి మీకు ఈ పీఠం మీద, గురువుగారి మీద ఎందుకని అంత నమ్మకం కలిగింది స్వామి? దానికేమన్నా సందర్భం ఏమన్నా చెప్పగలరా? ఉంటది స్వామి. ఎందుకుంటదంటే మాటలు మనం మాట్లాడుతుంటే కొంతమందిని మనం చూసి చెప్పొచ్చు. ఎందుకంటే గురువుగారు మాట్లాడుతుంటే అసలు ఎంతసేపు మాట్లాడినా టైం ఏర్పడదు స్వామి. కొన్ని మాటలలో నిజం ఉంటది. కొన్ని మాటల్లో అబద్ధం ఉంటది. దాన్ని మనం వట్టిగా చెప్పొచ్చు. మాట్లాడే ప్రతి మాట ఎట్లా ఉంటదంటే మన ఇప్పుడు ప్రవచనం చెప్తుంటే చాగంటి కోటేశ్వరరావు గాని, గరికపాటి గాని మనం కొన్ని వింటున్నాం. వింటుంటే అసలది ఆ టైం ఏర్పడిందా? ఇప్పుడే అయిపోయిందా అన్నట్టు అనిపిస్తది. గురుగారి మాటల నుంచెల్లి అమృతం అనిపిస్తది. ఎంత చెప్పినా గాని ఒక్కొక్కసారి జూమ్ కాల్‌లో వేరే వాళ్ళని తిడుతుంటే ఒక్కొక్కసారి నవ్వొచ్చేది. ఒక్కొక్కసారి గురుగారు భలే జోక్ చేస్తున్నారు. "ఏయ్! ఏందయ్యా మీరు భలే పరమానంద శిష్యులున్నారయ్యా. మీ గురించి నేను నేర్చుకుంటున్నాను. నాది మీరు తీసుకుంటున్నారు. మీ లెక్క నేను అయిపోతున్నా" అని ఆ జోకులు గాని గురుగారు మాట్లాడుతుంటే అంటే అమ్మకు కోపమొస్తే కొట్టిన తర్వాత మళ్ళా దగ్గర తీసుకొని, "అరె నాయనా నీ గురించేరా చెప్పేది. నువ్వు పాడైతేనే కదరా! ఆ! నేను బాధపడేది. నువ్వు మంచిగుంటేనే కదరా నేను సంతోషపడేది." అని ఒక తల్లి, ఒక తండ్రి ఎలా దగ్గర తీసుకుంటారు? ఒక గురువు గాని, మన స్కూల్‌లో చెప్పిన గురువుగారు, "అరె హోంవర్క్ ఎందుకు చేయలేదురా" అంటే, హోంవర్క్ చేసిన తర్వాత, "ఆ! వెరీ గుడ్. నువ్వు ఇలా చేయాలి.
నీ గురించే కదా చెప్పింది, నువ్వే బాగుపడతావురా, నీకే జాబ్ వస్తది, నువ్వే మంచిగా బతుకుతావు అని ఇట్లా అనిపించేది ఒక్కొక్కసారి. గురుగారు చెప్తూ ఉంటే జూమ్ కాల్‌లో మాట్లాడుతుంటే గాని, వేరే విషయాలు గూడా రికార్డింగ్ వింటే గాని గురుగారి మాటల్లో, ఆ మెసేజ్ చూసిన తర్వాత గురుగారు ప్రతి మెసేజ్‌కి ఒక వాయిస్ రికార్డ్ ఇస్తారు. అది చాలా వండర్ అనిపించేది. ఒక్కొక్కసారి బాధపడ్డ రోజులున్నాయి. అయ్యో! ఇప్పుడే అయిపోయిందా? ఇంత తొందరగా గురుగారు ముగించారా? బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అలా అనిపిస్తది ఒక్కొక్కసారి. అంత గురుగారు ఎంత చెప్పినా గాని వినాలి, వినాలి, వినాలి అనిపిస్తది. ఈ పీఠంలో ఇప్పుడు నవరాత్రుల గురించి చెప్పినప్పుడు ఒక 10 సార్లు విన్నా గావచ్చు. గురుగారి మాటలు వినాలే, మాటలు వినాలే, చెప్పిందే చెప్పడం, విన్నదే వినడం. గురుగారు గూడా బాబు తప్పు చేయకూడదు. 10 సార్లు వినండి. 1, 2 సార్లు వినండి. 10 సార్లు వినండి. వింటూ ఉంటే చెవులకు అబ్బా! అమృతం అనిపిచ్చేది. అంత ఇగ నమ్మకం ఏర్పడ్డది. గురుగారి మాటల్లో నేను ఏమైనా పర్లేదు, నాకేదైనా పర్లేదు, నాకు గురువుగారున్నారు. అదొక నమ్మకం అనిపిచ్చేది. నిజం స్వామి. అది అందులో చాలా నమ్మకం, అది ఆ మాటలు వింటే సరిపోతుంది. అలా నమ్మకం అయిపోయింది. ఇక పీఠంలోకి రావాలి, నాకు అన్నీ ఏదైనా గాని గురువే అన్న ఒక నమ్మకం వచ్చేసింది. వచ్చిన తర్వాతనే నేను గురువుగారిని నమ్ముకోవడం జరిగింది. అమ్మవారిని వేడుకున్నా. ఆ 1 సంతోషం ఇయర్ స్వామి. వేస్ట్ అయింది. ఆ 1 ఇయర్ వేస్ట్ అయినా గాని, ఈ ఇయర్ గూడా నేను మళ్ళా వేరే ఎన్నో ఉన్నాయి. పేర్లు చెప్పకూడదు గానీ, చాలా పీఠాలున్నాయి. ఫేస్‌బుక్‌లో ఎన్నో వస్తున్నాయి. మంత్రం నేర్పుతామని వస్తున్నాయి. మీకు పీఠం ఇప్పుడు మన పీఠం లాగానే వేరే వాళ్ళు గూడా మనకి 1 వారానికి ఒకసారి గాని, 15 డేస్‌కి ఒకసారి గాని, మీకు మంత్రదీక్ష ఇస్తామని ఫేస్‌బుక్‌లో చాలా వస్తున్నాయి. మనం ఇది గాకుండా వేరేది పోవచ్చని గాదు. మనకొక నమ్మకం అనేది ఉండాలి. అలా అన్నీ మళ్ళా గురువుగారి గురుదక్షిణ కింద గూడా వేరే వాళ్ళు అమౌంట్ తీసుకోవడం గాని, మీరు గురుదక్షిణ ఇంతియ్యాలే, మీరు ఇంతిస్తేనే ఇది జరుగుతది. ఇవన్నీ చాలా ఉన్నవి. నాకు లాస్ట్ ఇయర్ కొంతవరకు నేను ముందుకొచ్చినా గాబట్టి, ఇక నేను వేరే పోవడానికి ఛాన్సెస్ లేదు. నాకు ఈ 1 ఇయర్ సూతకం ఉండడం వల్ల ఇదెప్పుడు ముగించుకుంటున్నా, నేను మళ్ళా పీఠంలోకి ఎప్పుడొస్తనా? నాకు ఇది తప్ప నాకు వేరే లేదిగ. నాకు వేరే ధ్యాసే లేదు స్వామి. అర్థమవుతుంది స్వామి. మీ నాకు మొహం చూస్తుంటే, ఆ ఆనందం చూస్తుంటే మాకు అర్థమవుతుందండి. స్వామి ఇప్పుడు మీరే అన్నారు యాక్చువల్‌గా. మీ ఇక్కడ పీఠంలో గాని మంత్రదీక్షకి ఏమన్నా ఖర్చవి ఏమన్నా అయిందా? లేదంటే గురుదక్షిణ ఎవరైనా అడిగారా? హోమాలు చేస్తాం, అయి చేస్తాం అటువంటియి ఏమన్నా మీకేమన్నా చెప్పి, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం గాని అటువంటి పనులేమన్నా జరిగినియా? అలాంటివి ఉండవు స్వామి. డబ్బులు తీసుకోవడం అన్నది ఫస్టే జెప్పారు. ఫస్ట్ లీడర్స్ చెప్పారు. లాస్ట్ ఇయర్ చెప్పారు లీడర్స్. ఇప్పుడు కూడా లీడర్స్ చెప్పారు. అసలు పీఠం తరపున లీడర్స్ ఫస్టే చెప్పారు. డబ్బులు తీసుకోవడం అనేది ఉండదు. మనం ఇస్తా నేనిస్తా అన్నాను. అసలు అడగకూడదు. వారాహి నవరాత్రుల ముందు నేను ఇట్లా అన్నసత్రం ఉంటుంది. మీరు గూడా రావచ్చు. మీరు గూడా నవరాత్రులు చేస్తున్నారు కాబట్టి మీకు గూడా అవకాశం ఉంటదని గురువుగారు జెప్పారు. నేను డైరెక్ట్ క్వెషన్ అడిగాను. గురువుగారు, మరి ఇప్పుడు పీఠంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉందంటున్నారు గదా! మరి మేము గూడా పీఠంలోకి వచ్చాం గదా! ఇప్పుడు నవరాత్రులకు. మరి మేము గూడా ఏమైనా విరాళం ఇవ్వచ్చా అంటే, లేదు బాబు, మీరు ఇప్పుడు విరాళం ఇవ్వడానికి ఛాన్సెస్ లేదు. విరాళం ఇయ్యడానికి అర్హత ఉండాల. మీ దగ్గర డబ్బులున్నాయి నువ్వు ఇస్తా అంటే అది సరిపోదు. అర్హత ఉండాలి. ఇప్పుడు మీరు ఆ అర్హత మీరు సాధించిన తర్వాత ఇవ్వండి. అప్పుడు ఎంత ఇస్తారన్నది అమ్మవారు జెప్తరు. మీరు ఇస్తే ఇప్పుడు తీసుకోవడానికి అమ్మవారు రెడీ లేదు. పీఠానికి, విరాళానికి సంబంధం లేదు స్వామి. డబ్బులు తీసుకోవాలంటే అమ్మ అనుగ్రహించాలే. ఏదో మన దగ్గర డబ్బులున్నాయి గదా! ఇప్పుడు ఇస్తా తర్వాత మాట్లాడతా అంటే, అమ్మవారి ఆజ్ఞ లేనిది తీసుకోవడానికి ఛాన్సెస్ ఎవరికీ లేవు. గురువుగారు చెప్పిన మాటలివి. మేమేదో చెప్పడానికి అవకాశం లేదు. మేము నిమిత్త మాత్రులమే. గురువుగారు చెప్పారు. అమ్మ అనుగ్రహిస్తేనే, నీవు ఇచ్చేంత అర్హత ఉంటేనే అప్పుడు అమ్మవారు చెప్తారు. అప్పుడు మీరు ఇవ్వొచ్చని చెప్పారు. భిక్ష తీసుకోవడానికి ఎవరు సంతోషం. ఛాన్సెస్ లేదు స్వామి. సంతోషం స్వామి. సంతోషం. గురువుగారు ఏదైతే చెప్పారో అదే మాటలు మీ నుంచి మళ్ళీ వచ్చినియండి. చాలా అవును సంతోషంగా సార్. ఉందండి వినడానికి. పర్ఫెక్ట్ గురుగారు చెప్పారు. గురుగారు చెప్తే గురుగారు తీసుకోరు. వేరే అన్నసత్రపడకు తినడానికి కూడా అర్హత ఉండదు. మనకంత అర్హత రాదు. వాళ్ళు భోజనం చేసినా గాని మనం ఇస్తే తీసుకునే వాళ్ళే లేరక్కడ. ఇంకా అక్కడ మనం భోజనం దాకా ఎందుకు స్వామి? ఇస్తే తీసుకునే వాళ్ళే అవును సార్. లేరిక్కడ. అవును హ్మ్. స్వామి. అవును స్వామి. అందుకే మనం కానీ ఎంత ఇక్కడ ఇవ్వాలన్నా గాని స్వామి, మనం ఎంత ఇయ్యాలన్నా గాని అమ్మవారే చెప్తారు. ఎంత తీసుకోవాలన్నా గాని గురుగారు చెప్తారు. గురువుగారు, అవును స్వామి. అమ్మవారు. వాళ్ళు అవును. అనుగ్రహిస్తేనే మనం ఇచ్చే ఛాన్స్ ఉంటది. మనం మనం ఇస్తా అంటే ఇయాల ఉన్నవి, లేవు, ఎంతియ్యాలనేది మన చేతిలో ఏం లేదు. అమ్మవారి చేతిలోనే ఉన్నది. ఏది జెప్పినా గాని, ఏం జేసినా గాని అమ్మవారు చెప్పింది చేస్తేనే మనం
మనం ఇచ్చే అంత ఉంటది. అంటే కొన్ని చూశాను స్వామి. నేను అంటే నా అనుభవంతో చెప్తున్నాను. సరే ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఇస్తా అని ఇప్పుడు ముందుకొచ్చినా కావచ్చు. ఒకసారి ఇస్తా అని చెప్పి ఆ టైంకి డబ్బులు లేకుండా తప్పుకున్న రోజులుంటాయి. అంటే అప్పుడేదో కర్మ ఉండడం వల్ల ఇస్తాను ఒప్పుకున్నా గాని ఆ టైంకి డబ్బులు రాలేకపోయినాయి. అవును అంటే స్వామి. ఇప్పుడు ఇందులో అవును ఇందులో స్వామి. అర్థమైపోతుంది. ఎందుకంటే అమ్మ అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేము. ఇప్పుడు గురువుగారు కూడా అదే అంటున్నారు. అవును స్వామి. నీకు అర్హత లేనిది నువ్వు ఇయ్యలేవు. అర్హత ఉంటేనే ఇవ్వగలుగుతావు. గురువుగారు అదే చెప్పారు. అందుకే నాకు గురువుగారు చెప్పినా కొద్దీ మన లైఫ్‌లో జరిగినయన్నీ గుర్తుకొస్తుంటాయి. ఆహా! నేను అక్కడ ఇప్పుడు నేను ఇస్తానని గురువుగారు తీసుకుంటలేరు. అంటే మనకు అర్హత లేదు. మరి ఇంతకుముందు ఒక రోజు ఇస్తా అంటే డబ్బులున్నవి. తర్వాత ఇయ్యమని చెప్పిండ్రు. ఆ టైంకి డబ్బులు లేవు. అంటే అమ్మ నా దగ్గర అర్హత లేదు కాబట్టి నా దగ్గర అమ్మ డబ్బులు తీసుకోలేదు. ఇలా ఇలా తెలిసిపోయిందన్నట్టు స్వామి. గురువుగారు చెప్పిన మాటలు అవును స్వామి. లైఫ్‌లో అన్నీ గుర్తుకొస్తాయి స్వామి. మనకేం జరిగింది? ఎట్లా జరిగింది? మనకు ముందే ఒక హింటొస్తుంది. ఆహా! అలా జరిగింది కాబట్టే మనకి ఇట్లా జరిగింది. గురువుగారు అందుకే మనకిట్లా జెప్తున్నారు. ఇలా జేస్తే తప్పు జరిగింది. మళ్ళా గురువుగారి దయ వల్ల గురువుగారి అనుగ్రహ సారంతోటి మళ్ళీ మనం ఆ తప్పును సరిదిద్దుకోవాల్సిన టైమొచ్చింది అనిపిస్తుంది. స్వామి ఇప్పుడు మీరు పీఠంలోకొచ్చిన తర్వాత పీఠంలో నియమాలు, కొన్ని పద్ధతులు, అలాగే దీక్షా నియమాలని కొన్ని పెట్టుకున్నాము. అలాగే ఆ అవును. పద్ధతులు విన్నప్పుడు మీకేమనిపించింది? వాటి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉందండి? అనుభూతులంటే కొన్ని ముందుగానే గురువుగారు చెప్పడం జరిగింది. అనుభూతులనేది కొన్ని వస్తున్నాయి స్వామి, కొన్ని రావట్లేదు. అనుభూతులు కాదు స్వామి. నియమాలు, పద్ధతులు. అంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి గదండీ! బ్రహ్మచర్యం పాటించాలి, అన్వి తినకూడదు, ఇయన్నీ ఉన్నాయి గదండీ! ఆ నియమాలన్నీ ఆ! మీకెలా ఉన్నాయి? ఏమన్నా కష్టం అనిపిచ్చిందా? లేదంటే వాటి వల్ల మీరు పొందిన అడ్వాంటేజ్ గాని, లేదంటే ఆహ్, అది వాటి యొక్క మెయింటెనెన్స్ గాని ఎలా ఉందండి యాక్చువల్‌గా? నియమాలనేవి ఉండాలి స్వామి. ఎందుకంటే నియమం కరెక్ట్ ఉంటేనే మన పీఠం కరెక్ట్ ఉంటుందని గురువుగారు చెప్పారు ఇంతకుముందు. అవి కఠినంగా ఉంటేనే మనం ఉండగలుగుతాం. అవి కఠినంగా లేకపోతే దానికి విచ్చలవిడైపోతదది. దానికి ఒక పద్ధతి అనేది ఉండదు. నియమం ఉంటేనే కరెక్ట్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. కరెక్ట్ ఉండగలుగుతాం. నియమం అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంట్లో నాకు ఇబ్బంది ఏమి అనిపియలేదు. గురువుగారు కరెక్ట్ చెప్పారు అనిపించింది నాకసలు. వాస్తవంగా అదే కరెక్టు. ఎందుకంటే వేరే వాళ్ళు అదే టైమ్ ఇస్తారు గావచ్చు. ఇది సరే పర్లేవయ్యా చేస్తారు గావచ్చు. అందులో తప్పులు జరిగితే మళ్ళది కర్మ సిద్ధాంతం అనేది ఇంకా పెద్దగయితుంది గావచ్చు. గురువుగారు చెప్పిన ప్రకారంగా. ఏది కరెక్ట్ జేయాలనేది గురువుగారు కరెక్ట్ జెప్తున్నారు. ఇప్పుడు పూజలో గూడా కొన్ని జెప్పారు. మీరు చేసేదే చేయండి. ఏదో మీరు పెద్దలకు పోయి ఏదో చేస్తా అని జేసి, ఏదో తప్పు జేసి మళ్ళా గురువుగారి మీద నెట్టేయడం గాకుండా, ఏది జేస్తారో కరెక్ట్ జేయండి అని జెప్పారు. అదే నియమ నిబంధనలు నాకనిపిచ్చింది. ఒక్కొక్కరు సంతోషం స్వామి. కలశం పెట్టుకొని, పీఠం పెట్టుకొని ఏదేదో జెప్పారు. వేరే వాళ్ళు గూడా నవరాత్రులు అమ్మవారికి జేశారు. చేయలేదని గాదు. ఎంతో జేస్తా అని జెప్పి అందులో మిస్టేక్ జేస్తే మళ్ళా అది గురువుగారు సరిదిద్దలేకపోతారు. అందుకని అలా తప్పులు కాకుండా చేసేదే కరెక్ట్ జేయమంటున్నారు గురువుగారు. నువ్వు ఏది నీకేం గావాలో, ఏది జేస్తావో అది జేసి అమ్మవారిని అదే వేడుకోమన్నారు. అదే కరెక్ట్ అని అవును అనిపించింది నాకు. స్వామి. అందుకే నియమాలను నాకు గురువుగారు చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఎవరు తప్పు చేస్తే వారు రాకండి అని చెప్పారు. ఫస్టే గురుగారు మీకు నమ్మకం ఉంటేనే రండి. ఒకటి. మీరు అన్ని విధాలుగా నియమ నిబంధనలు పాటించగలిగితేనే మీరు పాటించడం గాదు. మీ ఇంట్లో అడగండి. ఏదో మీరు పాటిస్తా అని చెప్పి ఇంట్లో ఒప్పుకోవడం లేదని మళ్ళీ టైమ్ వేస్ట్ చేయకూడదు. అది చాలా వివరంగా చెప్పారు గురువుగారు. అది కరెక్ట్ పద్ధతది. ఇంట్లో అడిగి మేము గూడా ఇంట్లో అడిగే ఇందులోకొచ్చాము. వాళ్ళు ఒప్పుకుంటేనే శ్రీమూర్తులు ఒప్పుకుంటేనే మనం ఇంత దూరం వచ్చాము. వాళ్ళ వాళ్ళ వాళ్ళు గూడా సపోర్ట్ చేయకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమే కాదది అసలు. అవును స్వామి. అవునండి. సపోర్ట్ తోటి అసలు మనం చేసింది అదే ఒకటి అనిపిస్తది స్వామి. అసలు మనం చేసింది కాదు. శ్రీమూర్తులు సపోర్ట్ చేస్తేనే మనం ఇంత దూరం వచ్చాం. ఇది కరెక్ట్ అవును. స్వామి. అవును స్వామి. అవునండి. మనం చేసినాం అనేది మన గొప్పతనం కాదు. శ్రీమూర్తులు సపోర్ట్ చేసిందే మనం ఇంత దూరం వచ్చినాం. అసలు వాళ్ళే సపోర్ట్ చేయకపోతే అవును. మనం ఇంత దూరం ఎందుకొస్తాం స్వామి. వాళ్ళు ఒప్పుకోకపోతే మనం ఇందులోకొస్తామా వాళ్ళం కాదని. అవును స్వామి. అదే అనిపిచ్చింది. గురువుగారు కూడా అదే జెప్పారు. మీ ఇంట్లో కరెక్ట్ తెలుసుకోండి. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మీరు జేయగలుగుతారు. వాళ్ళ సపోర్ట్ లేనిది మీరు ముందుకు రారు. అది ఏదున్నా గాని మీరు కరెక్ట్ ఉండాలి. ఆ! ఉంటే రండి. మీరు ఇబ్బంది పడొద్దు. నేను ఇబ్బంది పడొద్దు. నేను జెప్పింది మీరు జేస్తే మీరు అమ్మవారికి దగ్గర అసలు నా డ్యూటీ ఏందయ్యా? నేను అమ్మవారికి దగ్గర జేయడమే నా డ్యూటీ. నేనొక డ్రైవర్‌ను. నేను మిమ్మల్ని అందులో బస్సులో తీసుకెళ్తాను. ఎంత వివరంగా జెప్పారు గురుగారు. చాలా అవును. సంతోషం అనిపిచ్చింది. గురుగారు మాట్లాడుతుంటే జూమ్ కాల్ అయిపోతుంటే అనిపిచ్చేది. అయ్యో! ఇంకేమైనా అడిగితే
చిన్న చిన్న ఆడితే కోపం చేస్తాడేమని, ఏ గవ్వేం ఆడుతావే అని. మరి గురుగారితో మాట్లాడాలనిపించేది. గురుగారు టైం అయిపోతుంది మరి మీరు అడగండి అనేది. అడగలేకపోయేవాళ్ళం. అది ఒకసారి మాట్లాడుతుంటే సంతోషం అనిపించేది. మరి మీరు ఏం మాట్లాడట్లేరు కదన్నయ్య! మరి నేను కాల్ కట్ చేస్తా అంటే బాధ అనిపించేది. అది అదొకటి సంతోషం, బాధ భరించలేకపోయాను. అదొక సస్పెన్సే అనిపించేది ఒక్కొక్కసారి. అవును స్వామి. అవును స్వామి ఇక్కడ స్వామి. చిన్న 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 క్వెషన్ అండి యాక్చువల్‌గా. మీ దీక్షలో యాక్చువల్‌గా ఈ నియమాలను గాని, ఎక్స్‌ప్లెయిన్స్‌లో గాని, మీ పూజా పద్ధతుల్లో మీకు మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడంలో గాని, సాధకులు మీకు ఎటువంటి సహకారాన్ని అందించారు స్వామి? పీఠంలోని సాధకులు? పీఠము సాధకులు కరెక్ట్, వాళ్ళు కరెక్ట్ ఉంటే మేము కరెక్ట్ ఉన్నాం. వాళ్ళు మళ్ళీ మాకు వివరంగా చెప్పారు కదా స్వామి. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తేనే కదా! మీ సీనియర్ సాధకులు కరెక్ట్ చెప్తేనే మీరు అది చేసుకోండి అని చెప్పారు. మేము చేసుకున్నాము. మాకు అంటే తప్పులేమన్నా అనిపిస్తే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఏ డౌట్ ఉన్నా గాని అసలు మా లీడర్‌ను మేము అసలు మా 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 చిన్న గురువు అనుకోవాలి మా లీడర్‌ని. మా పెద్ద గురువుగారు ఎక్కువ మాట్లాడరు గదా! గురుగారు ఎప్పుడో ఒకసారి జూమ్ కాల్‌లో మాట్లాడతారు. మమ్మల్ని చూడ చూడరు. ఏది డౌట్ ఉన్నా గాని ఫోన్‌లో రిప్లై ఇస్తారు. మళ్ళీ మెసేజ్ రిప్లై ఇస్తారు. కాదని కాదు. మా చిన్న గురువు ఎవరు? మా లీడరే. అసలు మా మొదటి గురువు. అలా చాలా సంతోషం అనిపించింది. మా ఇప్పుడు ఏ రాత్రైనా గాని ఫోన్ చేయమని చెప్పడం గాని, ఏ డౌట్ ఉన్నా అడగడం గాని, ఫోన్ రిప్లై ఇయ్యడం గాని, మళ్ళీ తర్వాత చేస్తా. లేదు. లేదండి. యాక్చువల్‌గా మేము చిన్న చిన్న అండి. అర్థం ఆహ్, అర్థం బాధ్యత కావట్లేదు. ఇచ్చారు నిర్వర్తించాలి. ఎందుకంటే నమ్మరు దైవం గారు. అంతే తప్ప గురువు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్న భావన ఎప్పుడూ చూపించలేదండి. అలా అలా ఎప్పుడూ లేరండి అసల. అంతే తప్ప అదే స్వామి. గురువుగారు అంటే వారాకి వచ్చినోళ్ళు వేరేగాను, లేదా మిగతా వాళ్ళు వేరేగాను ఆయన ఎప్పుడు చూడరండి. అవును స్వామి. స్వామి ఎప్పుడైనా గొప్పవాళ్ళు సరే నాకేం మీరు లేదు అని పీఠంలో చెప్తారు. అవును స్వామి. స్వామి మీరు పీఠం రాగానే ఫస్ట్ మీరు సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్ అన్నీ విన్నారు యాక్చువల్‌గా. అప్పుడు ఆ జూమ్ కాల్ అవును స్వామి. నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు యాక్చువల్‌గా. అంటే గురువుని ఎలా గౌరవించుకోవాలి, ఏంటి అన్నీ నేర్చుకున్నారు కదండీ! అయన్నీ అవును. అనిపించినప్పుడు మీరు ఏమని అనుభూతి పొందారండి? గురువుగారి దగ్గర అనుభూతి అంటే ఇప్పుడు వాళ్ళలాగా మనం నడుచుకోవాలనేది ఒకటి భావన ఏర్పడిందండి. గురువుగారిని ఎలా చూస్తున్నారు? మనం ఓకే చూస్తున్నారు స్వామి. అంటే మనకి శంకరాచార్యుల వైభవం ఉంది కదా స్వామి. అది వింటే మనకు 99% క్లియర్‌గా అయిపోతుంది. ఇగ వేరే ఓకే క్వెషన్ ఉండదు. స్వామి. ఓకేనండి. మనం మన తోబుట్టువుని ఎలా చూసుకోవాలి? మన ఫ్రెండ్స్‌ని ఎలా మాట్లాడాలనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకరాచార్య వైభవం విన్న తర్వాత మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎదుటి వారితోటి ఎలా అవును. ఉండాలి? ఎదుటి వారు ఎవరైనా గానివ్వండి. వయసుతోని సంబంధం లేదు. అంటే వయసుతోని సంబంధం లేదు. వరుసతోని సంబంధం లేదు. భార్య గాని, తల్లి గాని, తండ్రి గాని, ఫ్రెండ్ గాని, ఎవరితోనైనా గాని శంకరాచార్య వైభవం విన్న తర్వాత ఒకసారి వింటే తెలుస్తది అసలది. నాకు గూడా అంత బ్రహ్మాండంగా ఉంటదని నేను గూడా అంత తెలుసుకోలేకపోయాను. లాస్ట్ ఇయర్ విన్నాను నేను. విన్న తర్వాత నాకు ఓకే. చాలా అనిపించింది. దాని తర్వాతనే నేను కొంచెం మార్పు చెందిన. 99% మార్పు చెందిన స్వామి. విన్న తర్వాత. ఓకే. ఎలా మంచిది ఉండాలి స్వామి. అనేది కొంతవరకు మార్పు చెందిన. ఇప్పుడు గురువుగారు అందుకే ఓకే. అంటారు. మీరు ప్రవచనాలు వినాలి. వింటేనే తెలుస్తది మీకసలు తెలియదని. మనం గూడా చాలా మందికి ఇగ సపోర్ట్ జేయాలి. మనం ఉన్న ధర్మం గురించి చెప్పాల్సిందే తప్ప ఇగ వేరే మనం ఏం చేయాల్సింది లేదు. గురువుగారు గూడా చెప్పారు. నిన్న గూడా చెప్పారు. "నువ్వు చెప్పేంత వరకు చెప్పు. వానితోని కొట్లాడి, వానితోని యుద్ధం చేసి చెప్పేదేం లేదు. చేసేదేం లేదు. మీరు మీరు ట్రై చేయండి. నాకు మీరు గురుదక్షిణ అదే ఇగ. మీరు ఎంత సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తారో అదే గురుదక్షిణ. వేరే అవును స్వామి. వాళ్ళేమో మీరు ఎంతిస్తారు? ఏమిస్తారు? వాళ్ళ గురుదక్షిణ వేరే గురువుది. మన గురువుదేంటంటే అవును. సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన గురువు. అదొకటి అవునండి. అవునండి. చాలా స్వామి. అవునండి. స్వామి మీరు పీఠం పేరుని జపం చేస్తున్నారు కదండీ! అవును స్వామి. స్వామి. ఆ జపం చేసుకున్నప్పుడు మీకు ఆ శక్తి ఎలా అనిపించిందండి యాక్చువల్‌గా? శక్తి ఎలా అనిపించిందంటే మనకు మా లీడరు ఫస్టు కృష్ణస్వామి గారుండేది. నేను మాట్లాడడం జరిగింది. స్వామి గూడా మంచి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత స్వామి గూడా విధి విధానాలు పంపడం జరిగింది. దాని ప్రకారంగానే నడుచుకోవడం జరిగింది. గురువుగారు గూడా కొన్ని దేవతా మందిరం గురించి చెప్పడం జరిగింది. అమ్మవారిని వేడుకోవాలంటే ఫోటో ఉండాలి అని జెప్పిండ్రు. అలా గాకుండా మన పీఠం తరపున ఫోటో తీసుకోమని జెప్పారు.
అప్పుడు నేను సో కృష్ణ గారికి అడ్రెస్ పెట్టాను. ఫోటో పంపించడం జరిగింది. పంపించిన తర్వాత నేను అప్పుడే ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండేది. అప్పుడు ఓపెన్ చేయగూడదు. అందుకని చేయలేదు. తర్వాత చేశాను. చేసేటప్పుడు ఆ అనుభూతి మనం చెప్పలేమండి. అది అనుభవించాలి. చెప్తే గూడా మాటల్లో చెప్పలేని అనుభూతి అది. ఆ వైబ్రేషన్స్ గాని, ఆ ఫీలింగ్ గాని. ఓకే అండి. అది మనం ఇట్లా ఫోటో ఫ్రేమ్ ఓకే తీస్తుంటే, అండి. ఇట్లా కొంచెం పులకరించినట్టుగా వైబ్రేషన్ లాగొస్తది. అమ్మవారిని చూస్తూ ఉంటే, అమ్మవారు మన ఇంటికొచ్చిన తర్వాత ఆ ఫోటోలో చూస్తుంటేనే వైబ్రేషన్ లాగా రావడం. అసలు నేను ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచెల్లి నేను దీపం ముట్టిస్తున్నా, పూజ చేసుకుంటున్నా. నాకు దేవతా మందిరంలో ఎప్పుడు అలా జరగలేదు. నాకలా స్నానం చేసి రాంగానే అమ్మవారిని చూడగానే అదొక వైబ్రేషన్ అది. ఇట్లా అమ్మవారు పూనినట్టుగా ఒక్కసారే అనిపిచ్చేసిందట్లా. నా 40 సంవత్సరాల అనుభూతిని ఒకటే రోజులో అమ్మవారు తీర్చేసిండ్రు. ఎందుకయ్యా నేను ఉండపో అని ఇన్ని 40 సంవత్సరాలు ఒక ఎత్తయిపోయింది. ఆ ఒక్క రోజు ఒక ఎత్తయిపోయింది. అంత హ్యాపీగా అయిపోయింది ఆ రోజు. మంచిది స్వామి. మళ్ళీ ఇంకొకటి మరి పీఠము ఆ! పీఠం పేరుని జపం చేస్తున్నప్పుడు మీకు ఏమన్నా ఆ శక్తి అనేది ఎలా అనిపించిందండి? పీఠం పేరు మీద చేస్తుంటే కొంచెం రిలాక్స్ అయ్యేది. కొంచెం ఓకే స్వామి. మన మన మైండ్ సెట్ అనేది ఇంత ముందుకు చెడు బుద్ధులతోటి నిండిపోయింది. మన అలవాట్లు వేరు. మన మైండ్ సెట్ వేరు. మన ఆలోచనలు వేరు. దాంతోటి అమ్మవారు మొత్తం తీసేసారు. ఒక వన్ డే పట్టింది స్వామి. ఒక నైట్ పట్టింది ఓకే స్వామి. ఓకే వాస్తవం. అండి. అది ఓకే. ఆ అమ్మవారు తీసేసిన తీరు గూడా అది ఉంది స్వామి. ఓకే. మైండ్ సెట్‌కెళ్ళి మన చెడు ఆలోచనలు అమ్మవారు తీసేసారు. ఎలా ఓకేనండి. తీసేసారు అనేది అది అనుభవించాను నేను. అది ఓకేనండి. తీసేసిన తర్వాతనే నేను అమ్మవారు చెడు ఆలోచనలు తీసేసిన తర్వాతనే మనకు నవరాత్రులకు అనుగ్రహించారు. లేకుంటే నేను నవరాత్రులు చేసుకోబోయేవాడిని గాదు. నాకా శక్తి అమ్మవారిచ్చారు. ఆ శక్తి ఇవ్వడం వల్లనే ఓకే సార్. ఇన్ని రోజులు నేను ఈ నవరాత్రులు కొనసాగించగలిగాను. నేను గనక అదే బుద్ధితోనుంటే, ఓహ్! ఆ ఆలోచనతోనే ఉంటే, నీ నవరాత్రులు ముందుకు సాగేది గాదు. ఏదో ఒక ఆటంకం వచ్చేది. అలా జరిగిపోయేది. నాకు చెప్పలేదే. మొత్తం తీసేసి నేను ముందుకు సాగాను. సారీ. స్వామి. హుహు. ఓకే స్వామి. స్వామి ఇక్కడ గురువుగారు మీకు మంత్రం ఇవ్వటంలో మీకేమన్నా ఇబ్బందులు వచ్చాయా స్వామి? అసలా వాట్సాప్‌లో లేకపోతే ఆన్‌లైన్‌లోనే మీకు మంత్రం ఏమన్నా పద్ధతి మీకెలా అనిపించిందండి? ఇంకా? అయితే గురువుగారు చాలా పీఠంలలో కొంతమంది మంత్రదీక్ష ఇస్తారంటే మందిరానికి పిలిచి ఏదో మాల చెప్పారా? ఏసి అడిగారా? ఏదో బట్టల దాని వస్త్రం గురించి చెప్పి ఏదో ఉంటాయి. ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటది స్వామి దీక్ష అనేది. మన గురువుగారికి అమ్మవారు చెప్పిన పద్ధతి ప్రకారంగా గురువుగారు మనకు ఎక్కడ అమ్మవారు ఎక్కడున్నా, గురువుగారు ఎక్కడున్నా గాని మనం మంచి కోరుకునే వాళ్ళు ఎలా ఇచ్చినా సరిపోతుంది స్వామి. సూపర్. ఆ! నాకదొకటి అనిపించింది స్వామి. దగ్గరుండి చూసుకుంటేనే దీక్ష ఇవ్వడం గాదు. ఇంకా? ఎక్కడున్నా గాని మంచి కోరుకునే వాళ్ళకు ఎట్లా ఇచ్చినా గాని సరిపోతుంది. నాకది అనిపించింది. ఈ వాట్సాప్‌లో మంత్రం ఇయడం ఏంది అనేది డౌటొచ్చింది. కానీ అన్నిటికి అమ్మవారే ఉన్నారు. అన్నిటికి గురువుగారే ఉన్నారు. అసలు మనకు దొరకడమే అదృష్టం. ఇద్దరది మరి సరే చాలా మంది అనుకుంటా ఉంటారు కదండీ యాక్చువల్‌గా. అంటే అవునవును. వాట్సాప్‌లో పంపించినట్లకి, ఆన్‌లైన్‌లో పంపించినట్లకి శక్తి ఉంటదని చెప్పేసి అనుకుంటారు కదండీ! దానికి మీ సమాధానం ఏం చెప్తారండి మీరు? అసలు ఆ శక్తి మీకు నాకు అనుభవించారా? అసల ఆ అనుభవాలేంటండి? అసలు అంటే ఇది ఎవరికైనా చెప్పినా గాని వీళ్ళు నమ్మరు స్వామి. వాట్సాప్‌లో మంత్రం ఇవ్వడం ఏంది? అసలు ఇది నమ్మొచ్చా అంటే నమ్మరు. వేరే వాళ్ళు నమ్మరు. అది అనుభవించిన వాళ్ళే నమ్ముతారు. ఇది మంచే స్వామి మంచిని మంచి అని చెప్తే ఎవరు నమ్మరు స్వామి. హ్మ్. అదే అబద్ధాన్ని ఒక్కసారి చెప్తే నమ్ముతారు వాళ్ళు. మంచిని 10 సార్లు చెప్పినా గాని ఏడి గిట్నే చెప్తారు అనుకుంటారు. అది నమ్మరు. అబద్ధాన్ని ఒక్కసారి చెప్తే ఈడు కరెక్ట్ చెప్పిండనుకుంటారు. ఇప్పుడు గురువుగారు మనల్ని నమ్మిచ్చినప్పుడు మనం ఆ సాధన కొనసాగించి గురువుగారికి మనం అది చేసినప్పుడే మనం నమ్మకంతోటి అది నడుస్తది స్వామి.
ఓకే అండి. స్వామి ఇప్పుడు ఓకే. మంత్రదీక్ష చేస్తారు, అన్నీ చేస్తారు. మీకు అనుభవాలు వచ్చినవి. ప్రతిరోజు మీరు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవారు కదండీ! దానికి గురువుగారు ఆన్సర్ ఇచ్చేవారు. అవన్నీ విన్న తర్వాత మీ అనుభూతి ఏంటండి? అలాగే మీకొచ్చిన అనుభవాల్లో మీకు మీ మనసు మీద గట్టిగా బాగా ముద్ర వేసిన అనుభూతులు ఏమున్నాయి స్వామి? అంటే కొన్ని వరకు అంటే కొన్ని మాకు ప్రాబ్లమ్ ఉంది కాబట్టి గురువుగారు చెప్పారు. ఇప్పుడు మీరు అమ్మవారిని వేడుకోగానే అమ్మవారు అనుగ్రహించడానికి కాదు. మీ అర్హత ఉండాలే. ఇవన్నీ చెప్పారు గదా! అంతవరకు కొంతవరకు చేస్తేనే సాధన చేస్తేనే అమ్మవారు కూడా అనుగ్రహిస్తారని చెప్పారు. ఒకసారి వచ్చినా గాని అనుభూతులొచ్చిన వాళ్ళు సంతోషపడొద్దు. రాని వాళ్ళు బాధపడొద్దని చెప్పారు. నాకు కొంతవరకు నిజం మాకు తెలిసిపోయింది స్వామి. ఎందుకు తెలిసిపోయిందంటే మాకు అంతకుముందు గూడా నేను పూజ చేసుకున్నా గాని మా ఆవిడకే అనుభవాలొచ్చేవి. అమ్మవారు అంతకుముందు గూడా అంటే వేరే అమ్మవారైనా గాని నవరాత్రులలో ప్రతిసారి అమ్మవారు నాకు కనపడకున్నా గాని మా ఆవిడకి కనపడేది. ఈసారి గూడా చాలా సార్లు అలా జరిగింది. అమ్మవారొచ్చినట్టుగా కూర్చున్నట్టుగా గజ్జెల శబ్దం అమ్మవారి గజ్జెల శబ్దం వినబడితే గూడా నేను ఫస్టే జెప్పాను. ఒకవేళ శబ్దం వస్తే భయపడకూడదని. తను చెప్పారు. ఇలా శబ్దం వచ్చింది. నాకు కొంచెం భయం అనిపించిందంటే నేను ఫస్టే ముందే జెప్పాను గదా! అని. అది గురువుగారిని గూడా అడిగాను. బాబు అలా వస్తే నాన్న మీరు ఏం భయపడకూడదు. అలా మళ్ళా నువ్వు ముందే జెప్పినావు కాబట్టి ఇంట్లో గొడవ జరగలేదు. ముందు జెప్పకపోతే అసలు నువ్వేం జేస్తున్నావు అని గొడవ అయ్యేది. అట్లా గూడా అలా గూడా చెప్పడం జరిగింది. అదొకటి వండర్ అనిపించింది. అంటే ఇంట్లో చాలా అట్లా అనుభవాలు జరుగుతాయి గాబట్టి ఆహ్, తప్పదు స్వామి. అది అర్హత ఉంటేనే అవన్నీ జరుగుతాయి. అమ్మవారి అనుగ్రహం లేనిదే అది ఏం జరగదు. అనుభవాలు రావాలనేది ఏం లేదు. అమ్మ జూసుకుంటది. మనం ఒక్కరమే లేం గదా స్వామి. అందరిని చల్లగా జూసుకుంటది అమ్మవారు. మనం జేసేది మనం జేసుకుంటా పోవాలి. అమ్మవారు జేసేది మనకేం గావాలన్నా అమ్మవారే ఇస్తారు. అమ్మవారు ఇయ్యకుంటే మనం ఏం గావాలన్నా అది మనం గురువుని అడిగితే గురువు మనకు అందిస్తూ ఉంటారు. అట్లా. స్వామి. స్వామి ఇప్పుడు మంత్రదీక్ష తీసుకొని నవరాత్రులు చేయడం ఇదే ఫస్ట్ టైమా అండి? ఇదివరకు చేసినప్పుడు ఎక్కడైనా చేసారా? ఎప్పుడైనా గాని? అప్పుడు అనుభవాలకి, ఇప్పుడు అనుభవాలకి వ్యత్యాసం ఏమైనా చెప్పగలరా స్వామి? వ్యత్యాసం అంటే మన ఉంటుంది స్వామి. పీఠంలో అప్పుడు కాకుండా. నేను వేరే దగ్గర ఏం చేయలేదు స్వామి. నా ఓన్‌గానే అమ్మవారిని ఎలా వేడుకోవాలి? గుడ్డిగాన అమ్మవారికి దీపం పెట్టుకోవాలి. అమ్మవారిని వేడుకోవాలి. అంతవరకే. ఇప్పుడు అలా గాదు. ఓకే. గురువుగారు చెప్పిన గురువుగారి ఆజ్ఞానుసారమే. గురువు ఏది చెప్పిండ్రో, ఓకేనండి. గురువుగారు చెప్పిన దాని ప్రకారమే మేము జేస్తున్నాము. మాకేది తప్పున్నా గాని మమ్మల్ని ఓకే. క్షమించాలే. గురువుగారు ఇలా చేయమని జెప్పారు. మేము ఇలా జేస్తున్నాము. ఓకేనండి. నా మంచిది స్వామి. అమ్మవారి స్వామి అలాగే అనుగ్రహం. ఈ ఇవి 2 పాటించాలి. ఓకే. ఓకే అండి. అవునండి. చెప్పింది 100% కరెక్ట్ అండి. అలాగే మీకు ఈ జప సాధన అనేది అలవాటు లేదని జెప్పారు. ఈ జప సాధన చేసేటప్పుడు మీకేమన్నా ఇబ్బందులేమన్నా తలెత్తాయా? ఒకవేళ ఇబ్బందులొస్తే గనక వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లారండి? ఎలా అధిగమించారు? అవును స్వామి. ఎందుకంటే మా లీడర్స్‌ని కూడా అడగడం జరిగింది. ఏందంటే మరి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కాళ్ళు కొంచెం నొప్పులొస్తున్నాయని ఆహ్, అడగడం జరిగింది. అడిగితే లీడర్స్ కూడా స్పందించి మనం ఒక 5 నిమిషాలు రెస్ట్ కంటిన్యూయేషన్ గాకుండా ఒక 5 నిమిషాలు బయటకొచ్చి కొంచెం అటు ఇటు తిరిగి మళ్ళా అమ్మవారిని వేడుకొని క్షమించమని గురుగారు క్షమించండి, అమ్మవారు క్షమించండి అని వేడుకొని మళ్ళీ జపసాధన కంటిన్యూ చేయమని జెప్పారు. అలా కంటిన్యూ ఓకే. చేసుకున్నాము. కొంచెం వీలైనంత ఓకే. వరకు చేస్తున్నాము. ఇక మరీ భరించలేనప్పుడు గురువుగారు కూడా చెప్పారు. మరీ అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది ఒకటే రోజు కాలేదు. ఇంక టైం గూడా ఉంది. నేను మీకున్నాను అనేది ఒకటి బలం ఇచ్చింది కాబట్టి కొంతవరకు చేసుకొని అయినంత వరకు చేసుకున్నాం స్వామి. సరే స్వామి. యాక్చువల్‌గా ఈ నవరాత్రులు మీకు సంతృప్తిని కలిగించాయండి? ఏదైనా లోటు అనిపిచ్చిందా? మనిషి జీవితానికి ఇంతిచ్చినా తక్కువనే స్వామి. తృప్తనేది తృప్తనేది ఉండదు. ఏమి ఇచ్చినా తక్కువనే అనిపిస్తది. కానీ ఇప్పుడు కరెక్ట్ అండి. మనకి ఈ ఈ జప సాధనలకు గాని, అమ్మవారిని పూజించడానికి గాని ఎప్పుడు కూడా లోటంటే మంచిదే. కానీ మన పద్ధతులను బట్టి మన జప సాధనలో మనకు కలిగిన లోటు ఏమన్నా ఉందా అనిపించింది నాకు. అమ్మవారికి ఎంతిచ్చినా మనకి తృప్తి ఉండకపోవడం అదొక ఒక మెట్టు మీరు పైనున్నట్టండి అలా ఉన్నప్పుడు. అలా అనిపిస్తది గానీ, తృప్తి అనేది దానికి ఎవరేం జేయలేరు. తృప్తి అనేది మనం చెందాలి. ఒక ఒక మనిషిగా ఏమున్నది తృప్తి అనేది ఫస్ట్ గురువుగారు అదే జెప్తరు. నమ్మకం. అమ్మవారు ఏమిచ్చిండ్రు, ఏమిస్తరు అని గాదు మనం జేసేది పూజ. ఏమన్నా ఇస్తారని జేసామా? అవును స్వామి. అసలు యెస్ స్వామి. ఇచ్చిందంటే మన శరీరం ఇచ్చిందే అమ్మవారు. ఇంకేమిస్తారు?
ఏ జబ్బు రాకుండా అసలు మనం ఈ నవరాత్రుల రోజు మొదటి రోజు మనం కూర్చున్నామంటేనే అమ్మవారి అనుగ్రహం. ఇంకేం కావాలి మనకు? అవునండి. ఇంతకంటే ఎక్కువ కావాలా? యాక్చువల్‌గా ఆ సంతృప్తి అనేది ఎంతవరకు ఉన్నదన్నది మీ మొహంలో ఉన్న చిరునవ్వు చెప్పేస్తుందన్నమాట అండి యాక్చువల్‌గా. చెప్తారు స్వామి. అంటే ఎందుకంటే మన గురువుగారు చెప్పారు. ఎంతమంది జాయిన్ అయ్యారు మనకు? ఫస్ట్ నేను చేస్తా పూజ, నేను చేస్తా అని ఎంతమంది నవరాత్రులకొచ్చారు? కానీ చేసింది అవును. ఎంతమంది? ఎంతమంది అవునండి. చేశారు? ఆ నమ్మకమే. మనం ఏదో అవునండి. ఇస్తదని అవునండి. కాలేదు. అమ్మ నాకిచ్చింది చాలు. నాకిచ్చిన కాడ చాలు. నాకేం కావాలి గాని అమ్మవారే ఇస్తారు. మనమేం జేయాలి? అమ్మవారిని వేడుకోవాలి. అదొక్కటే మనం అవును. జేయాల్సింది. ఇచ్చిందంతా అమ్మవారే. మనకెక్కడిదండి? మనం ఏం తీసుకొచ్చినాం ఇక్కడికి వచ్చినప్పుడు? అమ్మవారు ఇస్తే కదా మనం ఈ బతుకు బతుకుతున్నాం. ఇంత ఇంత హ్యాపీగుంటున్నాం. అవునండి. కరెక్ట్‌గా అదే చెప్పారండి మీరు. తృప్తి. ఇగ వేరే ఇంకా ఏదో ఇస్తారని అవును. గాదు. ఇచ్చిందే తృప్తి. అవునండి. అవును. మనం ఆరోగ్యంగున్నాము. అమ్మవారిని 9 అవునండి. రోజులు వేడుకున్నామంటే అమ్మవారు ఇస్తేనే వేడుకున్నాం మనం. ఆ అనుగ్రహం ఉంటేనే కదా మనం వేడుకున్నది. మనము వేడుకున్నాం గాబట్టే ఇంత దూరం వచ్చినాం. వేరే వాళ్ళు అవును ఎందుకు స్వామి. వేడుకోలేదు? వాళ్ళకా తృప్తి లేదు. అమ్మ మీదనే నమ్మకం లేదు. అమ్మ ఇస్తదో ఇయ్యదో అని నమ్మకం లేదు. ఇయ్యదు కావచ్చని వాళ్ళు వెనకకెళ్ళిపోయిర్రు. అమ్మ ఇస్తదన్న అవును. నమ్మకం కొద్దీ ఉన్నాం. ఇచ్చింది. తీసుకున్నాం. ఏమిచ్చిందన్నది అవును. అందరికి తెలుసు మనకు. అది ఎవరు అమ్మవారిని నమ్ముకున్నారో, ఎవరు విజయవంతంగా 9 రోజులు నవరాత్రులు జరిగినాయో వాళ్ళకే తెలుసు ఏమిచ్చిందన్నది. నేనేమిచ్చిందని నేనేం చెప్పలేను. ఎందుకంటే అవును. నాకు ఇయ్యాల్సింది అమ్మ ఇచ్చేసింది. ఎప్పుడో ఇచ్చేసింది. ఇప్పుడు అవును. గాదు. ఎప్పుడో సంతోషం ఇచ్చేసింది. స్వామి. సంతోషం. నేను యాక్చువల్‌గా. వ్యక్తిగత అమ్మవారికి కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలవక నాకు గురువుగారిని ఇచ్చారు. బాబు నువ్వు నువ్వు నీకు ఎలా కృతజ్ఞత నన్ను వేడుకోవాలని నీకు తెలుస్తలేదా బాబు? ఇగో గురువుగారున్నారు. గురువుగారు ఎలా వేడుకోవాలో చెప్తారని చెప్పి గురువుగారి ద్వారా బాబు నేను బిజీ ఉంటా అని అందరికి చెప్పలేను. ఇగో మీ లీడర్స్ ఉంటారని మా వెంకటేశ్వర గారిని, మా కృష్ణస్వామి గారిని మాకు అందించారు. అవును స్వామి. అవును. అంతా అమ్మవారి దయ అండి. మీరన్నట్టు అమ్మవారి దయ, గురువుగారి దయ. అలా అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవడం జరిగింది. గురువుగారికి అవునండి. కృతజ్ఞత చెప్పుకోవడం జరిగింది. మా లీడర్స్‌కి చెప్పుకోవడం అవును స్వామి. జరిగింది కృతజ్ఞతలు. మేము కూడా అమ్మవారికి, గురువుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం స్వామి. మీరే కాదు, మా పొజిషన్ కూడా సేమ్ అలాగే ఉందన్నమాటండి. మా ఆనందం కూడా అలాగే ఉందన్నమాటండి ఈ రోజుకి కూడాను. స్వామి అవును. ఇక్కడ మన పీఠంలో అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతుంటాయి కదండీ! అది మీకు అవును. తెలుసు. అవును. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు అన్న సంతర్పణ కార్యక్రమాల మీద మీ అభిప్రాయం చెప్పండి స్వామి. అన్న సంతర్పణ అంటే నాకు ఎక్కువ తెలీదు స్వామి. గురుగారు చెప్పింది నేను కొన్ని విన్నాను. విన్న వాటిలల్లో మళ్ళా కొంచెం నాకు అంటే తప్పుగా కాదు. ఆహ్, మనం ఇంతకుముందు నేను మీటింగ్‌లో కూడా చెప్పాను జూమ్ కాల్‌లో. ఏంటిదంటే మనం వినాయకుని దగ్గర గాని, దేవి నవరాత్రులు గాని, కొన్నిటిలో మనం అన్న సంతర్పణ చేసినప్పుడు మనం విరాళం ఇవ్వడం గాని జరుగుతుంది. కానీ ఫలితం ఏంది అనేది మనకు తెలియదు. ఏం ఫలితం అవును స్వామి. వచ్చిందన్నది. అది మనకు గురువుగారు చెప్పారు. బాబు నువ్వు ఇది ఇలా చేస్తే ఇంత ఫలితం వచ్చిందని చెప్తే నాకు తర్వాత అర్థమైపోయింది. పీఠంలోకొచ్చిన తర్వాత అర్థమైంది నాకు. ఆహా! ఆ రోజు అన్న సంతర్పణ చేయడం వలన ఇది జరిగిందా అని. కానీ చాలా అది మంచిది మంచిది స్వామి. అన్న సంతర్పణ అనేది మనం ఉన్న దాంట్లో కొంచెం పెట్టడం. మనల్ని అంత మొత్తమేమి ఇస్తలేము. అదొకటి హెల్పింగ్ నేచర్ అన్నట్టది. హెల్పింగ్ నేచర్ చేయమని చెప్పడం అది అదొకటి పద్ధతి మన దాంట్లో ఫ్రీడమ్‌లో. మళ్ళీ మనం ఓకే స్వామి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనం హెల్ప్ చేద్దామని తీసుకోవడానికి గురువుగారు రెడీ లేరు. అదేదో చేస్తాను గాని, అది ఆ సరే గురుగారు యోగ్యత ఇంతకుముందు కావాలంటారు. మస్తు చేసినా ఇంతకుముందు లెక్క నేను చేస్తా అంటే కూడా, బాబు నువ్వు ఇంతకుముందు చేసినంత పక్కకు పెట్టు. అది నీ అది నీ ఓన్‌గా చేసుకున్నావు. ఇప్పుడు చేసేది అవునండి. ఏందంటే నీకు అర్హత ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత నువ్వు చేద్దువులే అన్నారు గురుగారు. స్వామి. అవునండి. స్వామి అలాగే మీరు పీఠంలోకి రాకముందు గాని, పీఠంలోకి వచ్చాక గాని, అసలు మీరు మానసికంగా గాని, శారీరకంగా గాని ఏమైనా మార్పులేమైనా చెందారా? అంటే మనసు ఆహ్లాదంగా ఉండడం, లేదంటే మన ఆలోచన సరళి మారడం అటువంటివి మీకేమన్నా గమనించారా మీరు? అవును స్వామి. మనకు ఫస్ట్ ఎలా చేంజ్ అయినామంటే, మన గురువుగారు విధి విధానాలు చెప్పిన తర్వాత ఆహ్, వేరే వాళ్ళు నచ్చక ఎళ్ళిపోయారు. మనం ఆ విధి విధానాలను మనం నడుస్తున్నాం గాబట్టి, కొంతవరకు నడుస్తున్నాం. మొత్తం నడుస్తలేము. కొంతవరకు నడుస్తున్నాం గాబట్టి, గురువుగారు చెప్పిన దాని ప్రకారంగా మనం పర్టిక్యులర్‌గా మొత్తం కంటిన్యూ చేస్తున్నాం గాబట్టి, మనకది తెలిసిపోయింది. తెలిసిన తర్వాత దాన్ని మనం అనుసరించిన తర్వాత, గురువుగారు ఎలా చెప్పారో అలా నడుస్తున్నాం గాబట్టి, మనకు కొంచెం తేడా ఉంటుంది స్వామి. ఖచ్చితంగా ఉంటుంది తేడా. అప్పటికి, ఇప్పటికి. అప్పుడున్న చేసిన అల్లరి వేరు. ఇప్పుడు చేసే పద్ధతి వేరు. అది అల్లరి, ఇది పద్ధతి. గురుగారు ఓకే చెప్పింది సార్. పద్ధతి.
ఇంతకుముందు చేసింది అల్లరి. ఓకే సార్. స్వామి అలాగే అవును. ఇప్పుడు మీరు ప్రతిరోజు జపం అయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత గురువుగారు మీ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు గదండీ! ఆ అవును సమాధానాలన్నీ స్వామి. విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందండి? మీ అభిప్రాయం తెలపాలండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలొచ్చినాయి స్వామి. ఇప్పుడు ఒకరికొచ్చినాయి, ఎవరికీ రాలేదని ప్రతిరోజు కాదు. వరకు మీ గురువుగారు ఇచ్చిన సమాధానాలకి మీకు ఉన్న అభిప్రాయం అండి. అలా గురుగారు అంటే అది అది కూడా కొంచెం పరీక్షనే అని చెప్పారు గురుగారు. వస్తే మీకు రాలేదని బాధపడొద్దని చెప్పారు. కానీ అది గురుగారికే తెలుస్తది. ఎలా చెప్పడం ఏంది అనేది నాకు చెప్పస్తలేదు. అది గురుగారే చూసుకుంటారండి. అంటే మీ సందేహాలకి స ఏమన్నా సమాధానం ఇచ్చినప్పుడు అవి మీకు ఎలా అనిపించింది? దాని మీద అభిప్రాయం చెప్తారని నా క్వెషన్ అన్నమాట అండి యాక్చువల్లీ. అవును స్వామి. అంటే కొన్ని జరిగినాయి అనుభవాలొచ్చినాయి నాకు గురువుగారు వివరించారు. వివరించిన తర్వాత కొన్ని మేము అనుభూతి చెందాం కాబట్టి మాకు ఇలా జరిగితే ఇలా జరుగుతుందా? అమ్మవారు అనుగ్రహం కూడా మన దగ్గర ఉంది అని అంటే కొన్ని మనకు తెలియదు కదా స్వామి. ఇప్పుడు ఒకటి కనబడింది. అనుభవంలో ఒకటి ఓకేనండి. స్వప్నంలో కనబడింది. కనబడిన దానికి మనకు అర్థం తెలియదు కదా స్వామి. మనకి ఏందో అనుకుంటాం. తెలియక. అవునండి. దాన్ని వివరించేసరికి అవునండి. మనకు సంతోషం ఉంటది స్వామి. హ్యాపీనెస్ ఉంటది. అవునండి. అది హ్మ్. ఎవరికి అనుభవం వస్తే వాళ్ళకే అది అర్థమైతది స్వామి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తది. మాటల్లో చెప్పలేం అవును. స్వామి. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు ఎప్పుడైనా పెట్టారండి? ఇదే మొదటిసారా? లేదంటే అసలు అఖండ దీపం అంటే ఎన్ని రోజులుండాలి? ఏంటి? అని ఏమన్నా భయం ఏమన్నా పడ్డారా? భయముంటుంది స్వామి. ఎందుకంటే తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేశామా? మనకు తెలియదు. మనం ఫస్టు గణపతి ప్రార్థన, గురు ప్రార్థన మనం ఏది తప్పున్నా గాని క్షమించాలి. మిమ్మల్నే వేడుకున్నామనేది ఒకటి నమ్మకం వేడుకోవడం జరిగింది. ఫస్టే అమ్మవారిని వేడుకోవడం జరిగింది. మళ్ళెందుకంటే ఓకే. మిస్టేక్ ఉంటదేమో ఆహ్, ఫస్టే చెప్పి ఫస్ట్ క్షమించమని చెప్పి భయముండేది స్వామి. కానీ ఇగ అమ్మవారు ఉన్నారు గాబట్టి, గురుగారిని ప్రార్థించాం గాబట్టి, అది ఇబ్బందేం రాలేదు స్వామి. కొంచెం టెన్షనుండేది. ఎందుకంటే బయట ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క దగ్గర అది నిండుకునే రోజులున్నాయి స్వామి. నేను కళ్ళారా ఓకే. జూషిన. ఆ! వేరే దగ్గర నవరాత్రుల్లో వినాయకుడిని ఒకసారి వేరే సంఘటన జరిగింది. నిండుకుంటే మళ్ళా మేమే వెలిగించిన రోజులున్నాయి. ఓకేనండి. జరిగింది స్వామి. అలా ఇంట్లో ఫస్ట్ టైమ్. అఖండ దీపం అనేది ఇంట్లో ఫస్ట్ టైమ్. అలా చేయొచ్చనేది తెలియదు. గురుగారిని నమ్ముకొని ఓకే. జేసినాం. అది ఓకే. విజయవంతంగా సంపూర్ణంగా ఉండాలి అని భక్తితోని వేడుకున్నాం. అమ్మవారు అనుగ్రహించారు. గురుగారి దయ వల్ల అనుగ్రహించారు. ఓకేనండి. మంచి విజయవంతంగా నడిచింది. ఇబ్బందయితే ఓకేనండి. ఏం రాలేదు స్వామి. కొంచెం టెన్షన్ స్వామి ఉండిపోయింది. అలాగే అదే స్వామి. భయం. అంటే మనం ఎప్పుడూ చేయలేదు గదా! నాకు ఒక లోపల ఒక ఫియర్ ఉంటది గదండీ! అవునవును స్వామి. ఎప్పుడు చేయలే గదా! ఫస్ట్ టైమ్ గదా! కొంచెం టెన్షన్ ఉంది స్వామి. ఈ టెన్షన్ తోటి హ్మ్. రాత్రి అమ్మవారిని వేడుకోవడం కొంచెం లేట్‌గా ఉండడం. మళ్ళీ ఇక నైట్ అంతా అమ్మవారి ధ్యాసనే. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి అమ్మవారు ఉన్నారా? అమ్మవారు ఉన్నారా? మళ్ళా నూనె ఉందా? అమ్మవారు మమ్మల్ని చూసుకోవాలి. మళ్ళా మాకొక డౌటు. ఏమన్నా అయితే హ్మ్. డౌటు. మేము తప్పు చేశామా? ఎందు అని ఒకటస్తది. అయ్యో! మమ్మల్ని మేము కరెక్ట్ కొలవలేకపోతున్నామా? ఏంది? గురుగారు చెప్పినట్టు మేము చేస్తున్నాం. గురుగారి దయ, మీ దయ. మీరే మంచిగా చూడాలే. ఇగ వేడుకోవడమే ఇగ అమ్మవారి స్మరణే ఇగ. ఓకే. అది ఓకే. కూడా కొంచెం ఆ భయం ఉన్నది కాబట్టి అమ్మవారి స్మరణ ఎక్కువైపోయింది. మంచిది స్వామి. మంచిది. మీరు చెప్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది స్వామి. అలాగే అవును. ఈ నవరాత్రులు మొదటి రోజు మీ అనుభవాల గురించి, అలాగే అఖండ దీపారాధన విషయంలో మీకేమన్నా స్పెసిఫిక్‌గా అనుభవాలేమన్నా ఉన్నాయా స్వామి? లేదు స్వామి. ఎందుకంటే జనరల్‌గా మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్ టైమ్ కాబట్టి ఎలా చేయాలి? ఏంది? అనేది మనకు కొంతమంది శ్రీమూర్తులు కూడా లిస్ట్ పర్ఫెక్ట్ ఇచ్చారు. అదొకటి వాళ్ళకు మొక్కాలి స్వామి. గురుగారు అవునండి. చెప్పిన ప్రకారంగా శ్రీమూర్తి మంచిగా రాసి పర్ఫెక్ట్ మనకు గ్రూప్‌లో పెట్టారు. మనం అన్నీ ముందే ప్రిపేర్ అయినాం. ఒకవేళ టెన్షన్ పడి ఏమైనా మర్చిపోతాం కావచ్చు అనిపించింది. కానీ గురుగారి దయ వల్ల, శ్రీమూర్తి దయ వల్ల ఆ టెన్షన్ పోయింది. ఒక పేపర్ అవునండి. మీద అవును. పర్టిక్యులర్‌గా రాసి స్టెప్ బై స్టెప్ 1, 2, 3 మంచిగా ఇచ్చారు కాబట్టి, మనం గూడా మనం అనుకున్నాం గాబట్టి, అమ్మవారి అనుగ్రహం ఉంది గాబట్టి, మనం ముందే ప్రిపేర్ అయినాం. ప్రిపేర్ అయ్యి ఏమేం గావాలనో అన్నీ ముందే తీసుకొని, గురుగారిచ్చిన సమయానికి కరెక్ట్‌గా చేసుకోవడం జరిగింది. ఎవరు అశ్రద్ధతోటి పట్టించుకోకుండా ఏదో గురుగారు చెప్పిండ్రు, ఏదో చేద్దాంలే అన్న వాళ్ళకు ఏదో జరుగుతదండి.
వాళ్ళ అనుభవాలే ఓకే. వాళ్ళ ఆ అనుభవాలు వాళ్ళే చెప్పాలి. మనం చెప్పకాదు. అవునండి. మనం మనం గురువుగారు ఏది చెప్పిండ్రో, లీడర్స్ ఏది చెప్పిండ్రో మనం అదే చేసుకోవడం జరిగింది. ఓకే. అలాగే జరిగింది. ఓకే మీరు స్వామి. నమ్ముకోండి మంచి జరుగుతుందన్నారు. నాకు మంచే జరిగింది. నేను నమ్ముకున్నా మంచి జరిగింది. ఓకే. అదొకటే స్వామి. స్వామి ఇప్పుడు మీరు గురుముఖత మంత్రోపదేశం తీసుకున్నారు. అలాగే మీరు సొంతంగా కూడా ఇదివరకు పూజ చేస్తున్నారు. రెండిట్లకి తేడా ఏమన్నా ఉందంటారండి? ఉంటది స్వామి. గురుముఖతది నేను చాలా విన్నాను. గురుముఖతం తీసుకున్న మంత్రానికి పవర్ ఉంటుందట. ఓకే స్వామి. మనం ఓకే. చేసేదానికి పవర్ ఉండదట. మళ్ళీ ఇంకొకటి మనం చేసేది క్రమబద్ధంగా ఉండదు. మనకు తోచింది ఓకే. చేస్తాం. మన మైండ్ సెట్ ఓకేనండి. వేరే ఉంటది. గురుగారు ఓకేనండి. చెప్పింది మన మదిలో ఉంటది. మనం చేసేది మైండ్ సెట్ వేరే ఉంటది. గురుగారు చెప్పేది మన మదిలో ఉండిపోతది. మనసులో అది ఉండిపోతది. గురుగారు చెప్పిర్రు. ఇలా చేయమన్నారు మేము ఇలా చేసినాం. గురుగారు ఓకే అండి. చెప్పింది. మనం ఓకేనండి. చేసేది మనకు తెలిసింది చేసుకుంటూ పోతాం. దానికి అవునండి. దీనికి 100% తేడా ఉంటది. 99% కాదు స్వామి. 100% తేడా ఓకే. ఉంటది. ఓకే అట్లా. స్వామి. హ్మ్. అందుకే గురుగారు చెప్పిన దానికి అంత ఫలితం ఉంటుంది. అవునండి. నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. గురువుగారి ఓకేనండి. గురించి. నా అదృష్టం మంచిగుండి, ఆ అమ్మవారి అనుగ్రహం ఉండి, మనకు గురువుగారు దొరికారు. అదొకటి ఫస్ట్ సంతోషం అది. కరెక్ట్ ఓకే. గురువుగారు దొరికారు మనకు. ఏదో జన్మల పుణ్యం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని గురువుగారు దొరకరు. అలాంటిది ఓకే. మనకు దొరికిండ్రు. అదొకటి ఓకేనండి. హ్యాపీ స్వామి. ఆ! స్వామి అలాగే మీరు అమ్మవారికి నైవేద్యాలు పెట్టేటప్పుడు అంటే గోరింటాకు పెట్టమని గురువుగారు చెప్పారు. అలాగే అప్పుడు మనం ఆ నైవేద్యాలు కూడా గురువుగారు ఏమన్నా మన ఇంట్లో ఉన్నయి పెట్టమన్నప్పుడు గాని, లేదంటే ఈ పూజ కార్యక్రమంలో ఉపయోగించే సామాగ్రి విషయంలో గాని మీరేమన్నా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది అమ్మవారు దయ వల్ల నాకు అన్ని అమ్మవారు సమకూర్చారు. నాకు అలాంటి ఇబ్బంది ఏం రాలేదు. నేను మనసుతోటి ఓకేనండి. నమ్మకంతోటి చేసుకున్నాను. నాకు అన్ని అన్ని నాకు అందుబాటులో ఉన్నవి. లేని ఓకేనండి. అవసరం నేను చెప్పలేను. కొన్ని చెప్పారు ఓకే. గురుగారు. హైదరాబాద్‌లో పలానా దగ్గర దొరుకుతది. పలానా దగ్గర దొరకది. ఏం దొరకని వాళ్ళు ఇలా చేయండి. దొరికిన వాళ్ళు ఓకేనండి. అన్నీ చేయండి. కానీ ఓకేనండి. దొరికిన వాళ్ళు కూడా దొరకలేదు. సారీ తప్పయిందని గురుగారు తప్పయిందని చెప్తే కూడా నేను ఏం చేయలేనని కూడా చెప్పారు. అవును స్వామి. అవునండి. అంటే మీకేమన్నా అదేమన్నా పూజా సరంజామా ఎక్కువగా ఖర్చు విషయంలో కూడుకున్నది గాని, అలా ఏమన్నా ఆలోచించుకొని బాధపడ్డ సందర్భాలేమన్నా ఉన్నాయండి? అలాంటివి ఏమి లేవండి. ఎందుకంటే గురుగారు ఆ శక్తి మన గురువుగారు గాని, అమ్మవారు గాని ఆ శక్తి నాకిచ్చారు. ఓకేనండి. ఆ ధైర్యం ఇచ్చారు. నా స్తోమత కూడా అమ్మవారే సమకూర్చారు ఫస్టు. బాబు ఓకేనండి. నువ్వు ఈ పూజ చేసుకుంటా అంటే, ఇగో నీకు ఇంత స్తోమత ఉన్నది. నువ్వు ఇది జేసుకోవచ్చు. అందులో తప్పేం లేదు. నువ్వు అప్పులు తీసుకురావడం లేదు. పెద్ద ఆస్తి అమ్మాల్సిన అవసరం లేదు. నీకెంత ఓకే. దొరుకుతదో నీ స్తోమత తగ్గట్టు నువ్వు పూజ చేసుకోమని గురుగారు చెప్పారు. నేను అంతలోనే ఓకే. చేసుకున్నాను. నాకు ఇబ్బంది ఏం లేదు. నేనేదో ఓకే. గురువుగారు చెప్పిండ్రు. నేను అమ్మవారికి చేయాలే. నేను ఇక్కడికెళ్ళి కష్టపడాలే. అయ్యో! ఈ గురువు ఎందుకు గిన్ని చెప్పిండు. ఇంత సామాను ఎక్కడి నుంచి తేవాలే. ఆ ఫీలింగ్ రాలేదు. ఆ ఫీలింగ్ వస్తే చేయలేం. అవునండి. అది, అది మన గురువు గురించి చేసినట్టయితది. మన గురించి చేసినట్టు కాదు. ఓకే అండి. కరెక్ట్ కదా స్వామి. అవునండి. అవును. గురువుగారు ఏది చెప్పిర్రో అది మనం బలవంతంగా చేస్తే గురువుగారికి చెప్పినట్టుగా అయితదది. గురుగారు అవునండి. చెప్పింది మనం చేయడం వల్ల, అమ్మవారు అనుగ్రహించడం వల్ల, మనం ఇష్టంతోని చేసినాం కాబట్టి నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. అవును స్వామి. అవును. గురుగారు చెప్పింది చేస్తే, ఏ గురువుగారు అన్ని చెప్పిండు అని గురుగారి మీద కోపం వస్తది మనకు. ఈ అవునండి. నమ్మకం అనేది ఏర్పడదు. ఇది చేయలేం ఓకే. మనం. ఇదంతా ఇంత ముందుకు సాగలేం మనం. ఆ నమ్మకం లేకపోతే. అవునండి. యాక్చువల్‌గా గురువుగారు చెప్పడం గూడా అంటే జనబాహుళ్యంలో ద మన ఇంట్లోనే 90% దొరికేస్తాయన్నమాటండి. నైవేద్యాలు కూడా మనం ఏదుంటే, ఏది వండుకుంటే, మనం ఏం తింటే అదే పెట్టమనడం. అలాగే పూజా ద్రవ్యాలు కూడా నిత్యము మనం వాడుకునేయే చెప్పడం. అలాగా ఏంటంటే సూక్ష్మంలో మోక్షంలాగా ఆయన మనల్ని దిశానిర్దేశం చేయడం వల్ల మీరు చెప్పినట్టుగా ప్రతీదీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నాము. అలాగే మనం ఆ పూజ చేయడం వల్ల మనం సంతృప్తిని పొందామని అర్థమైంది స్వామి మీ మాటల ద్వారా కూడాను. అవును స్వామి. కానీ ఇక్కడ మీరు ఆ లాస్ట్ ఆఖరణ ఉద్వాసనప్పుడు అమ్మవారిని సాగంపేటప్పుడు ఆ పద్ధతి గాని, అలాగే దిష్టి తీసే విధానాన్ని గాని బట్టి మీకు ఏమనిపించింది స్వామి? ఆ కార్యక్రమాల వల్ల? అయితే నేను మీకు చెప్పలేదు స్వామి. వాస్తవంగా ఏందంటే బ్యాడే అది. అది అన్ని విధాలుగా సంతోషం అనిపించినా గాని, ఓకేనండి. గురుగారు 11 రోజు రాత్రి అసలు నేను కొంచెం ముందే అంటే ఎక్కువ సాధన చేయలేకపోయాను. 11 రాత్రి ఉద్వాసన గురించి చెప్పారు. లిస్ట్ ఇచ్చారు. నేను చూసుకోలేదు. ఎర్లీ మార్నింగ్ ఓకేనండి. 5కి లేసాను. 5కి లేసిన ఓకేనండి. తర్వాత ఏమైనా అప్‌డేట్స్ ఉన్నాయని చూసాను. చూసిన తర్వాత
గురుగారు అది చూస్తే చాలా బాధ అనిపించింది. ఓకేనండి. ఎందుకంటే అమ్మవారిని పంపేయడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకు పంపియాలి? ఎక్కడికి పంపియాలి? అసలు ఏంటిది ఇది? ఓకే. ఈ బాధ ఓకే. ఏంటిది? ఓకే. మనం ఇన్ని రోజులు వేడుకొని ఎక్కడికో పంపించడం ఏంది? మనం ఓకేనండి. ఇంత సపోర్ట్ చేసిన అమ్మవారు ఎక్కడికో పంపించిన తర్వాత మన పరిస్థితి ఏంటిది? మనం ఎక్కడికెళ్ళాలి? హ్మ్. అది చాలా బాధ అనిపించిందండి. ఏడ్చేసా. ఓకే అండి. హ్మ్. ఇంట్లో ఎవరు లేరు. నేనొక్కడినే ఉన్నాను. చాలా బాధ అనిపించి ఓకేనండి. ఏడ్చేసా. ఎంత ఏడ్చినా గాని ఆహ్, అసలు నేను ఏడవడం ఏంటి అనిపించింది. అసలు ఎందుకు ఓకేనండి. ఏడుస్తున్నా అనిపించింది. నేను నిలబడే ఉన్నాను. నీళ్లు గారుతున్నాయి. ఓకేనండి. కళ్ళలోంచి నీళ్లు గారుతున్నాయి. అసలు ఏంటిదమ్మా నిన్ను ఓకే. గురువుగారేంది ఇట్లా చెప్తున్నారు? అన్నీ ఇంత ముంచే వివరించి, ఇప్పుడు గురువుగారు అమ్మవారిని సాగనంపాలంటున్నారు. అమ్మవారిని సాగనంపినాక మనం ఎక్కడ ఉండుడు మరి? మనం ఓకే. అమ్మవారిని సాగనంపేంత స్తోమత మనకెక్కడుంటది? ఓకే. చాలా బాధ అనిపించింది. అదొకటి గురుగారి విషయంలో ఇదొకటి నాకు బ్యాడే అనిపించిందండి. కానీ ఓకే. మళ్ళీ తర్వాత గురుగారు చెప్పారు. "ఏ పరమానంద శిష్యులు ఏమున్నారయ్యా మీరు, మీరు భలే ఉన్నారు. అమ్మవారిని ఓకేనండి. 100% అమ్మవారు ఎటు పోరు. కానీ అవునండి. అదొక పద్ధతి ప్రకారంగా అమ్మవారిని సాగనంపాలని చెప్పిన తర్వాత మళ్ళా ధైర్యం చేసుకొని మళ్ళా పూజ కొనసాగించడం గాని ఇవన్నీ జరిగినాయి. స్వామి కొంతమంది మీకు ఒక ఒక చిన్న విషయం అండి. అంటే నేను చెప్పదలుచుకున్నాను. స్వామి మనం మన ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటది. మీ అమ్మాయో, మా అమ్మాయో ఓకే అండి. కళ్ళలో పెట్టి పిచ్చుకుంటాం. అంటే ఒక అత్తోరింటికి పంపించినప్పుడు ఎలా ఉంటదో, అంటే మనం అంటే అబ్బాయిలం గాబట్టి లేకపోతే మగ సాధకులమో లేకపోతే దానికి పెద్ద పెద్ద పేర్లు పెట్టుకున్నప్పుడు కూడా మనసు ఎప్పుడు అందరిది ఒకటేనండి. ఆ ఉద్దేశంతో అమ్మవారు ఒక ఆడపిల్లని మనం ఎలా అయితే పంపిస్తామో, ఆ ఉద్దేశంతో అక్కడ అయ్యవారికి, అమ్మవారికి బట్టలు పెట్టి, వాయినాలు పెట్టి, అన్నీ పెట్టి పంపించమని చెప్పారు తప్ప, అందుట్లో అమ్మవారు మనల్ని విడిచి వెళ్ళిపోతుందని కాదండి. ఓకేనండి. అది మీరు అంటే మీ బాధ నాకు అర్థమైంది. మీరు చెప్తుంటే నాకు కూడా కన్నీళ్ళొచ్చేస్తున్నాయి. అంటే మాకలా మనం ఒక అనిపియదు. పూజకి ఒక విధానము, ఒక పద్ధతి ఉంటది గాబట్టి, మనం ఇయన్నీ కూడా అంటే మనకి అంత ఆపేక్ష పెంచేసుకున్నామటండి. ఈ 11 రోజుల్లోనే మనం 24 గంటలు ఆవిడతో ఉండడం, అఖండ దీపారాధన చూసుకోవడం, నైవేద్యాలు పెట్టుకోవడం, మనకి అంత ఆమెతో అంత సాంగత్యం, బంధుత్వం లాంటిది ఏర్పడిపోయి మన మనసులో ఇలా ఉన్నాయన్నమాటండి. కానీ ఏ పూజకైనా ఒక పద్ధతి ఉంటది. ఒక ఉద్వాసన ఉంటది కాబట్టి, ఆ పద్ధతిని మనం గురువుగారు చెప్పినట్టుగా మనం చేసుకొని, అది కూడా మనం సంపూర్ణత్వాన్ని పొందామటండి. కాబట్టి మీరు ఈ విషయంలో అమ్మవారు ఎక్కడికెళ్తదండి? మీరు పిలవండి ఇప్పుడు. మీ మనసులో ఉన్న ఆనందం అమ్మవారు కాదా? మీ కళ్ళల్లో వెలుగు అనిపియదు. అమ్మవారు కాదా? ఆ రోజు అట్లా అనిపియదండి. అమ్మవారు ఓకే. పంపించడం అదే అంటే చెప్తున్నానండి. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్‌లో మనం అనుకున్నప్పుడు కూడా కానీ ఒక పూజకి, ఒక విధానానికి, ఒక క్రతువుకి ఏదైనా సరే మనం హోమం చేసినప్పుడు కూడా మీరు చూడండి. హవిస్సులు అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ దేవతలను అక్కడ పంపుతామటండి. హోమానికి గాని, యజ్ఞానికి గాని, లేదా ఏదైనా గాని మనం ఎన్ని ప్రవచనాలు ఎన్ని వింటున్నాం. చాగంటి వారు ఏం చెప్తున్నారండి. కానీ ఇప్పుడు మనం ఆఫీస్‌కెళ్తామండి. మళ్ళీ అయిన తర్వాత 60 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత కూడా మనకి ఒక రిటైర్మెంట్ ఉంటది. అలాగే ఏదైనా ఒక క్రతువుకనేది ఒక ముగింపు ఉంటదన్నమాటండి. అది క్రతువులో భాగం తప్ప మనల్ని విడిచేసి అమ్మవారు ఎక్కడికో ఎళ్ళిపోయినట్టు కాదు. ఏవండీ మీరు పిలవండి. మళ్ళీ వస్తదావిడ. గురువుగారు ఏం చెప్పమన్నారు? "నువ్వు ఎళ్లి రామ్మా" అని చెప్పమన్నారు. అదే ఆ విషయం చెప్పాము. మర్చిపోతున్నారు మీరు. ఓకే. ఆయనేం చెప్పారు? "నువ్వెళ్లి రామ్మా" అన్నారు. అంటే మళ్ళీ మనం ఎప్పుడు పిలిస్తే ఆవిడ మీ డోర్ దగ్గరుండే చూస్తా ఉంటదండి. వీడెప్పుడు పిలుస్తాడా అని. పిలవండి. ఎందుకు రాదు? స్వామి. పంపించేంత ధైర్యం ఉండాలి గదా! అది క్రతువుకి సంబంధించిందండి అది. అంతే తప్ప అమ్మవారు ఎక్కడికో ఎళ్ళిపోతున్నట్టు కాదు. మీకర్థమైందండి. అది క్రతువులో ఒక భాగం. మనం నవరాత్రులు చేస్తున్నాం. ఆ రోజున మరి మనం ఆవాహన చేసాం గదండీ! అఖండ జ్యోతి వెలిగించి రామ్మా, రామ్మా అంటే ఆవిడొచ్చింది గదా! మళ్ళీ ఈ రోజు రమ్మని చెప్పండి. క్రతువు అయిపోయింది. మళ్ళీ రమ్మని చెప్పండి. వస్తది. అమ్మ ఎప్పుడు మన పక్కనే రమ్మనంటే ఉంటదండి. సాగనంపేంత శక్తి ఇవ్వలేదు గదండీ! అదే రమ్మనేంత అదే అండి శక్తి చెప్తున్నా. అంటే అది సాగనంపేంత ఎమోషనల్‌గా శక్తి లేదు గదా మన దగ్గర. స్వామి, స్వామి మనం ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయాం గాబట్టి ఆ బాధ ఉంటదన్నమాటండి. ఒక ఆడపిల్ల అదే పంపించినప్పుడు ఏ తండ్రి బాధపడడు? అవునా కాదండి? అటువంటిది ఇలాగ అంతే మనం అంత సాంగత్యాన్ని ఎమోషనల్‌గా ఆవిడతో మనం అంత కనెక్ట్ అయిపోయి ఉన్నాం గాబట్టి మనకలా ఫీలింగ్ వచ్చిందన్నమాటండి. అదే స్వామి. ఓకేనండి. ఇది అదొకటి క్రతువులో ఒక కొంచెం భాగం స్వామి. ఒక పూజా విధానంలో ఒక భాగం అంతే తప్ప అమ్మవారు మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళదు. ఆ పూజకి ఒక ముగింపు ఉండాలి కదండీ మరి. మీరేమన్నా సపోజ్ మనకి ఎన్నో దీక్షా నియమాలన్నీ ఉన్నాయి.
ఈ రోజు 9 రోజులు కాబట్టి సహకరించింది మన ఆరోగ్యం గాని, పరిస్థితులు గాని అన్ని సహకరించినాయి. మనం అలాగే అన్ని సంవత్సరాలు, అన్ని రోజులు ఆవిడని అలా చూసుకోవాలనుకుంటే ఆవిడ మన శ్రేయస్సు కోరి ఆవిడ వెళ్ళిందండి. మళ్ళీ పిలిచినప్పుడు వస్తదండి అంతేనండి. గురువుగారు చెప్పినట్టు మీరు ఇప్పుడు చెప్పింది కూడా ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించిందండి. ధైర్యం కాదండి, అది నిజం అదండి. ఇప్పుడు మీరు ఒక క్రతువుకు ఉంటది, ఒక యజ్ఞం హోమం చేస్తారండి. మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు మనం వినాయకుడిని పిలుస్తాం పూజ చేసేటప్పుడు. అయిపోయిన తర్వాత స్వామి నీ యథాస్థానానికి నువ్వు చేరుకోవయ్యా అంటాం. అది మనం ఒక రిలేటివ్స్ ఇంటికి వెళ్తాం సార్. పోనీ మీ అమ్మాయికి పెళ్లి చేశారు మీరు, మీ అమ్మాయికి ఇంటికి వెళ్తాం, నాన్న వెళ్ళిరా అన్న అంటది ఆ అమ్మాయి. అంటే మనం రావద్దా, మనం లేవనా? అలాగండి ఇది కూడా మనం వారిని మన మూలం అన్నమాట. స్వామి ఈ రోజు నేను మాట్లాడింది ఇది 3వ కాలో 4వ కాలో అన్నమాట అండి. యాక్చువల్ గా ప్రతి మీది ఒక్కడే కాదండి, ప్రతి సాధకుడిది ఇదే అనుభవం అన్నమాట అండి. యాక్చువల్ గా అంటే మనం ఎమోషనల్ గా గురువుగారి దయ వల్ల అమ్మవారిని మనం అంత దగ్గరగా చూసుకోగలిగామటండి. మీరు ఒకసారి అలా మీరు మన పీఠం ఫోటో ఏం చూడండి, మళ్ళీ ఆవిడ అక్కడే ఉంటది. ఎక్కడికి వెళ్తది? ఎంత బాగా చూసుకున్నారు మీరు, 11 రోజులు మీరు ఆవిడతో కలిసి ఉన్నారు, ఆడుకున్నారు, మీరు పెట్టింది ఆవిడ తిన్నదే, లేకపోతే ఆవిడ గురువు గారు చెప్పడం వల్ల, లేకపోతే మీరు చేయడం వల్ల ఆవిడ మీ ఇంట్లో కూర్చున్నది. మళ్ళీ పిలవండి, వస్తుంది ఆవిడ డెఫినెట్ గా. అది క్రతువులో భాగం స్వామి, అంతకు మించి వేరే ఏం కాదు. ఓకేనండి. అలాగే మీరు అమ్మవారిని సాగనంప అన్ని అయిపోయిన తర్వాత గురువు గారు సనాతన ధర్మం గురించి, అలాగే పిల్లల్ని ఎలా పెంచాలి అనే కొన్ని మాటలు చెప్పారన్నమాట అండి. యాక్చువల్ గా అవన్నీ విన్నప్పుడు సనాతన ధర్మం గురించి కానీ, మన పిల్లల్ని ఎలా మనం చూసుకోవాలనే విషయం కానీ మీ అభిప్రాయం ఏంటి స్వామి? అది కరెక్టే స్వామి. ఇప్పుడు రాను రాను కాలం అంతా చెడుకే ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు స్వామి. మంచి చెప్తే కూడా వినేవాళ్ళు లేకుండా పోతుంది. వీడేందిరా పాతకాలం లెక్క మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. కానీ అప్పుడు పాతకాల వాళ్ళే కరెక్ట్ నిజాయితీగా ఉన్నారు. ఇప్పుడే అంత దొంగలు తయారవుతున్నారు. ఒక పద్ధతి, పాడు ఏది లేకుండా పోయింది స్వామి. సరే, మన వంతు మనం చేసుకుంటూ పోదాం స్వామి. ఇక అంతకంటే ఎక్కువ మనం ఏం చేయలేము. గురుగారు చెప్పినట్టు మంచితనం కొద్దీ చెడు చేసుకుంటూ పోదాం స్వామి. ఏది ఒకటేసారి కావాలంటే కాదు. అది కూడా చెడు కూడా ఒకటేసారి రాలేదు స్వామి. తరం నుంచే ఒక స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంత ఈజీగా ఏం రాలేదు. మంచి అంతా ఇంతకుముందు మంచి ఉన్నాయి అంటే చెడు తయారైంది. ఈ చెడును మనం మార్చాలంటే కొంచెం టైం పడుతుంది స్వామి. దానికి మనం సైనికుల్లాగా చేయాలండి. సైనికులాగా మనం పోరాడదాం స్వామి. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు ఎవరైనా చేయడానికి వస్తే మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? ఫ్యూచర్ లో, భవిష్యత్తులో మీలాగే ఎవరైనా నవరాత్రులు చేయడానికి వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి స్వామి? నవరాత్రులు వచ్చిన వాళ్ళకి సందేశం కాదు స్వామి, తీసుకురావాలి. నాకు జరిగింది, మీరు కూడా అనుభవించండి. మంచి విషయం చెప్పారండి. అదే స్వామి. ఎందుకంటే కానీ నాలాగా లాస్ట్ కు బాధపడకండి. ఉద్వాసన ఇచ్చినప్పుడు మీరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పడమే, అది ఒక్కటే తప్ప వేరే వేడుకోవడం, గురుగారిని వేడుకోవడం చెప్పడం తప్ప ఏం లేదు. యాక్చువల్ గా అమ్మవారు మనల్ని నియమించుకోవాలి తప్పండి, మనం సందేశం ఇచ్చి, అంటే మీరు అన్నది కరెక్ట్ అండి. మనం పొందిన అనుభూతులను బట్టి ఆవిడ్ని నలుగురికి దగ్గర చేయాలి తప్పండి. మనం సందేశం లేకపోతే అంటే ఒక ప్రచారకులుగా, అంటే సనాతన ధర్మానికి గాని, లేకపోతే అమ్మవారి యొక్క అనుభూతులకు గాని, అమ్మవారి యొక్క సాంగత్యాన్ని గాని మరింత మందిని చేరువ చేసేలాగా మన ప్రయాణం సాగాలని, దానికి గురువు గారి తోడ్పాటు, అలాగే అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని ఎప్పుడూ కోరుకుంటున్నాం స్వామి. అలాగే అమ్మవారి ఉద్వాసన కార్యక్రమాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని కొంచెం మనస్తాపన గురి చేసినట్టున్నాను. కానీ అమ్మవారు మనతోనే ఉందన్న విషయాన్ని మీరు మరీ గుర్తు చేసుకుని ఎక్కడికి వెళ్ళలేదు, మనతో ఉన్నది. గురువు గారు మనతో ఉన్నారు. అలాగే అండి, గురువు గారు ఇచ్చిన మంత్రం మీతో ఉందంటే అమ్మవారు మీతో ఉన్నట్టేనండి. ఇంకా అంతకు మించి ఏం చెప్పగలం చెప్పండి? అంతే స్వామి. అవునండి. ధన్యవాదాలు స్వామి. యాక్చువల్ గా మీతో మాట్లాడడం నాకు, అలాగే ఈ మన సంవాదాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎంతో మనస్తృప్తిగా ఉంటుందని భావిస్తున్నాను స్వామి. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి.